బాగున్నారా? తృప్తిగా ఉన్నానయ్య. అలా చెప్తున్నారు. డ్రామా చేస్తున్నామంటే ఎవరికి తెలియదు, దీనిలో జీవించాలి. అడిగి చూడండి సత్యం అంటే ఏంటిదండి. అంటే నిజం చెప్పడం. సత్యం అంటే నిజమా? నేను చూసినంత వరకు ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత పెద్ద సోషల్ మీడియా ఉంది. ఇన్ని చూసినా నేను మాక్సిమం అమ్మాయి సైడ్ నుంచి తప్పులు బాగా కనబడుతున్నాయి. గవర్నమెంట్ జాబ్ ఉన్న కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, అది కొంచెం తక్కువ అయిపోయింది. అంతే అంతే. అమెరికా సంబంధాలు, కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్ బిడ్డకు అమెరికా సంబంధం చూడాలని వీళ్ళకే కోరిక ఎక్కువ, వీళ్ళకే పిచ్చి ఎక్కువ. లేకపోతే స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఆ ల్యాండ్ ఈ ల్యాండ్, ఇక్కడ ఉన్నది భూమి, అక్కడ ఉన్నది భూమి, ఇక్కడ ఉన్న వాళ్ళ మనుషులేమో, అక్కడ ఉన్న మనుషులేమో. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం సాల్వ్ చేయలేకపోతున్నాము. మన అందరు విడిచిపెట్టేసి నీ బిడ్డను పంపించేతో అమెరికాకు వేయడం. అక్కడ వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఓదార్చేందుకు అక్కడ ఎవరు దిక్కే ఉండరు. జనరల్గా ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు ఏ వ్యవస్థ ముచ్చటనే మాట్లాడుకుంటాం, డబ్బే ప్రాధాన్యత అనుకున్నాం. అమ్మాయికి ఒక డబ్బే అవసరం, ఆ డబ్బు కోసం వచ్చిందా. అదేదో అప్పట్లో రాజశేఖర్ ఏదో సినిమా అన్న చెల్లెలేదు ఏదో గోరింటాకు ఆ సినిమా యూత్ కళ్ళకి వెళ్ళి ఆటోమేటిక్ గా జారిపోయినాయి వాస్తవం. అంటే అన్న చెల్లెల అనుబంధం అంత గొప్పగా ఉంటుంది అంటే ఉంటుంది, ఉండాలి కూడా. ఆ 50-50 కలిస్తే ఎంత సార్? 50-50 కలిస్తే ఎంత సార్? 100 సరిపోదా? 120 ఎందుకు సార్? 100 సరిపోదు. ఇక ఒక మనిషి యొక్క సమస్యలు డబ్బు ద్వారా తీరుతుంది అనేది మీరు ఎంతవరకు నమ్ముతారు? 1,00,000 రూపాయలు ఉన్నాయని చెప్పి తీసుకుపోయి మొక్క మీద పడేసి చేయరంటే చేస్తారు అవతల పక్క వ్యక్తి. 100 ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక 80% ప్రాబ్లమ్స్ పైసలు తీరుస్తుంది అన్న ఒక కాలంలో ఉన్నాం మనం. శత్రువును కూడా స్నేహితుడిగా మార్చుకోగలుగుతాం ఆ డబ్బు వల్లనే. తోడబుట్టిన అన్నదమ్ముల అక్క చెల్లెలు కూడా ఒక్కొక్కసారి ఈర్ష్యపడచ్చు, కానీ తల్లి తండ్రి గురువు అన్నట్టు ఈర్ష్యపడరు. ప్రపంచమంతా ఒకటే అని మన సనాతన ధర్మం కూడా చెప్తుంది. ధర్మం అంటే తండ్రి, తల్లిదండ్రి లాగా అక్కడ ఉంటాడు గురువు అనేటోడు. అంటే జనరల్ సబ్జెక్ట్ ప్రకారం చేతులు కట్టబట్టుకొని ఉంటాడు, స్ట్రిక్ట్ ఉంటాడు. ఇక ఇక్కడ ఇంట్లో ఎట్లా పడితే అట్లా ఉన్న పిల్లలు ఆడికి పోయిన తర్వాత ఇట్లా సిస్టమేటిక్గా అలవాటు కావాలి. కట్టబట్టి కొడుతున్నాడు అంటే ఆ కొట్టుట్లో కూడా మనకి ప్రేమనే ఉంటుంది గురువు అనేటోడు. బంధాల గురించి చూసుకున్నా 5 బంధాలు అని అంటారు. సో దాని గురించి మనం పుట్టినప్పుడు బంధం ఏంటి? అమ్మ నాన్న, ఇది ఒక బంధం. తల్లిదండ్రులు అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మనకి ఇంకొక బంధం ఏర్పడుతుంది, అన్నయ్య అక్కయ్య. 3వది ఫ్రెండ్స్, అంటే భార్య భర్తల అనుబంధం. 4వది 5వది ఎవరైనా చెప్పగలుగుతారు ఈజీ, పిల్లలు. ఎస్. యాక్చువల్లీ 1 ప్రాబ్లమ్స్ ఉండే అంటే అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఆమె ఆటోమేటిక్గా అండర్స్టాండింగ్ చేసుకొని ఆయన ఏ విధంగా సెట్ చేసుకొని ఆ విధంగా సెట్ చేసుకుంటుంది. అంటే ఎట్లా ఈ డబ్బాకు మూత లెక్క. ఈ వీడియోని ప్రారంభం నుంచి ముగింపు దాకా ఒక సినిమా చూడడానికి 2 గంటలు కేటాయిస్తుంది, కానీ దీన్ని పూర్తిగా విని అర్థం చేసుకొని మీ జీవితంలో ఆచరించి మీరు ఒక మంచి కొడుకుగా, మంచి అన్నదమ్ముల అక్క చెల్లెల లెక్క, మంచి స్నేహితులుగా, ఒక మంచి తల్లిదండ్రిగా, ఈ సమాజానికి ఒక మంచి పౌరులుగా మీరు మన దేశంలోనే కాకుండా ప్రపంచం కూడా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, ఈ సనాతన సంస్కృతిది సాంప్రదాయం ఏది ఇదంతా కూడా పద్ధతి ప్రకారంగా ఉంది. ఇదంతా కూడా ఇదొక సైన్సే. దీన్ని అర్థం చేసుకొని ఆచరించి అందరూ విజయవంతంగా దీన్ని కొనసాగిస్తూ ప్రపంచానికి మనం ఆదర్శంగా అందరం నిలవాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. నేను వినీత్ క్యాదాస్. వెల్కమ్ టు పీపుల్స్ టాక్ అండ్ ఆర్ఓసి విత్ వీకే. ఇంత పెద్ద ప్రపంచంలో అసలు జీవితం అంటే ఏంటిది, ఒక మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, అది వ్యాపారంలో కావచ్చు, చదువుకునే వయసులో కావచ్చు, కుటుంబ విలువల గురించి కావచ్చు, ఇలా ఎన్నో విధాలుగా ఎలా వ్యవహరించాలనే ఒక ఉద్దేశంతో మనతో పాటు ఈరోజు ఏఆర్ ప్రసాద్ గారు ఉన్నారు. తన యొక్క ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. సో ఒకసారి వెల్కమ్ చేద్దాం. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? తృప్తిగా ఉన్నానయ్య. ఓకే, అలా చెప్తున్నారు. అంటే నేను ఇప్పుడు నాకు కావాల్సిందని మంచి తృప్తిగా తిని వచ్చినా ఇక్కడ కూర్చున్నా కాబట్టి ఇంకా మీరు 1 గంట సేపా 2 గంటల సేపా మీరు ఎంతసేపు మాట్లాడించినా నేను మంచి ప్రశాంతంగా కూర్చొని మీరు ఏమడిగినా నా అనుభవాన్ని నేను చెప్పడానికి నేను అది తృప్తిగా ఉంటే నేను చెప్పగలుగుతా. అట్లా ఓకే, ఫస్ట్ తృప్తి అవసరం. యా. సో ఓకే, సో అంటే ఎట్లా ఎక్కడి నుంచి మొదలు పెడదాం మనం ఇప్పుడు? ఇది ఇక్కడి నుంచి వెళ్ళే తృప్తి అనే పాయింట్ అనేది ఇది అవసరమైన సబ్జెక్ట్. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఓకే ఏం చేస్తారు అంటే అసంతృప్తితోనే ప్రారంభం చేస్తారు. అక్కడనే మనిషి తన జీవితంలో ఏమైతే అనుకున్నది అంటే ఉంటాయి వాళ్ళకి సంకల్పాలు, నేను జీవితంలో ఇది సాధించాలి,
ఈ స్థితికి వెళ్ళాలి, ఇది సంపాదించాలి అని రకరకాల అందరికీ ఉండాల్సిందే. అవును. మనిషి జీవితం లోపల ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి సంకల్పాలు అవసరం. ఉమ్, ఉమ్, ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కొరకు మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ తృప్తిగా ఉండాలి. ఓకే. ఎవరైతే తృప్తిగా ఉంటారో వారే జీవితంలో సక్సెస్ని అందుకుంటారు. ఉమ్, ఉమ్. అంటే తృప్తిగా అయినా సరే అంటే దాని అంటే అర్థం ఏమని చెప్తారు? తృప్తి అనేది ఫస్ట్ అంటే మనకు ఉన్న వాటిలో ఉండడాన్ని. ఒకటబ్బా, అంటే నాకు తెలిసినంత మటుకు నేను చెప్తున్నా. తృప్తి అంటే ఇప్పుడు భగవంతుడు మనకు 2 చేతులు ఇచ్చిండు, 2 కాళ్ళు ఇచ్చిండు, 2 కళ్ళు ఇచ్చిండు. అంటే ఇవి ఫస్ట్ మనకి ఇచ్చిండు భగవంతుడు అని చెప్తున్నాం. కానీ దీనికి మొదటి మెట్టు ఎవరంటే మన కన్న తల్లి తండ్రి. వీళ్ళు మనకు మొదటి దైవాలు. ఉమ్, ఉమ్, వాళ్ళు కొంత మంచి వాళ్ళు అయి ఉండుంటేనే మనకి ఈ దేహము అంటే ఈ యొక్క శరీరము ఇవన్నీ మనకు పర్ఫెక్ట్గా మనకి వచ్చినాయి. ఉమ్. కాబట్టి మనము ధన్యులం నిజంగా. అవును. ఈ విషయంలో మొదటిసారి తల్లిదండ్రికి మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఉమ్, ఉమ్. ఇది ఒక తృప్తిని ప్రకటించే విధానం. ఓకే. ఇది ఒక తృప్తే. ఉమ్, ఉమ్, ఇందులో ఏమైనా లోటు ఉంటే మనం అన్ని చేయలేం కదా. ఉమ్, ఉమ్. కరెక్ట్. ఇది ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉమ్, ఉమ్. రెండవది, ఇప్పుడు మనకు ఉన్న వ్యవస్థ లోపల మన తల్లిదండ్రి వాళ్ళ చేతనంత మట్టికి మనకి ఏదో రకంగా చదివిస్తారు. ఉమ్. దాంతోపాటు వీళ్ళిద్దరి తర్వాత మన జీవితంలో ఇంకో ప్రధాన మహోన్నతమైన వ్యక్తి ఎవరంటే గురువు. అవును. గురువు. ఇంకా దీనికి నేను కరెక్ట్ పాయింట్ ఆఫ్ నేను చెప్తా ఏంటంటే, తల్లి తండ్రి గురువులకి ఇంకా పర్యాయంగా ఇంకొక వర్డ్స్ నేను యూజ్ చేయగలుగుతా. అదేంటంటే సత్యం, ధర్మం, ప్రేమ. ఓకే. సత్యం, ధర్మం, ప్రేమ అందరూ వాడుతారు. అసలు సత్యం అంటే ఏంది అంటే ఎవరు చెప్పలేరు. మీరు అడిగి చూడండి సత్యం అంటే ఏంటిదంటే. అంటే నిజం చెప్పడం. సత్యం అంటే నిజమా? సత్యం అంటే నిజంగా చెప్పాలంటే అది అనిర్వచనీయమైనది. ఓకే. దాన్ని అనుభూతి చెందడమే తప్ప దాన్ని పరిపూర్ణంగా ఎవరు దాన్ని విడమరిచి చెప్పలేరు. అంటే నార్మల్ అందరికీ తెలిసిన ట్రూత్. ఇది దీన్ని మనము మాట్లాడుకుంటుంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతూ ఉండాలి. ఓకే. మాట్లాడుతూ ఉంటే అర్థం కావాలి, కానీ దీన్ని మనం ఇది అని చెప్పి ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. నేనేమంటే సత్యము అంటే తల్లి అని చెప్తా నేను. ధర్మము అంటే తండ్రి అని చెప్తా. ఓకే. ప్రేమ అంటే గురువు. ఇప్పుడు ఎవరైనా కానీ కొన్ని విషయాలు చెప్తుంటే అది సత్యము. సత్యం చెప్తా ఉంటారు కొన్ని సందర్భాలు. చెప్తే అది మనకి ఎట్లా చేదుగా అనిపిస్తుంటుంది. ఓకే. ఇప్పుడు జనం వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకోమని చెప్తారు. ఒక 5 సంవత్సరాలు పిల్లగాడు ఉంటాడు, హాస్పిటల్కి తీసుకుపోతారు. విపరీతమైన జ్వరం ఉంటుంది ఆ అబ్బాయికి. అలా అమ్మ హాస్పిటల్ తీసుకుపోతే ఈ టాబ్లెట్ వేయమ్మా అని టాబ్లెట్ ఇస్తాడు. టాబ్లెట్ ఇట్లా ఇయ్యంగానే అట్లా డైరెక్ట్ వేసుకుంటాడా? లేదు, అబ్బాయి వేసుకోడు. వాళ్ళమ్మ ఆ టాబ్లెట్ వేయడానికి వానికి ఎన్నో విధాలుగా ప్రయాసపడి ఎటు వేసి మొత్తం జ్వరం తగ్గియడానికి ఆ టాబ్లెట్కి ఇంకా అవసరమైతే చక్కెరలు వేసి ఇస్తుందా, లేకపోతే ఇంకో విధాలు కల్పిస్తుంది, ఎట్లో విధంగా వేసిస్తుంది. అది సత్యం అంటే. ఓకే. ధర్మం అంటే తండ్రి. తండ్రి వీడు మంచి ప్రయోజకుడు కావాలి, వాని కాళ్ళ మీద వాడు బతకాలి, వాడు ఎట్లా బతుకుతాడు, వాడు ఎట్లా బతకాలి అని చెప్పేసి తండ్రికి అన్నట్టు అంత తపన ఉంటుంది. ఆ తపనతోని మంచి మంచి స్కూల్ వేయాలి, ఒక మంచి వీనికి మంచి ఉన్నత స్థితిలో తీసుకుపోయి ఒక వ్యక్తికి వీడిని అప్పచెప్పాలి. ఓకే. అనేది ఆ తండ్రికి తపన ఉంటుంది. ఈ తల్లి అనేది పుట్టినప్పటి నుంచి ఒక స్థాయికి తీసుకురావడానికి ఎన్నో విషయాలు చెప్తుంటుంది. మొదటి గురువు, ఆది గురువు తల్లి. అవును. ఎన్నో విషయాలు చెప్తుంది. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండద్దు, పక్క పంటలతో ఇట్లా ఉండాలి, పక్కింటి వాళ్ళతో, బయట పిల్లలతో ఆడుకునేటప్పుడు ఎట్లా ఉండాలి, ఎన్నో విషయాలు చెప్తుంది తల్లి. తల్లి చెప్పే ప్రతి వర్డ్ కూడా సత్యము. ఓకే. కాబట్టి సత్యం గురించి బాగా ఆలోచించే అవసరం లేదు. మన తల్లిని మనం గుర్తు చేసుకుంటే మనం సత్యంలో ఉన్నట్టే. ఓకే. ఇంకా ధర్మం అంటే ఇప్పుడు మన తండ్రి మనని కూడా
పుట్టినప్పటి నుంచి ఈ స్థాయికి నేను రావడానికి కారణం కూడా 200% ఏం చెప్పాలంటే నా తండ్రి కారణం అని చెప్పాలి. ఓకే. ఆయన నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి ఆయన ఎన్ని రకాలుగా ఆయన ఎన్నిటినో త్యాగం చేసి ఉంటాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే లోపల ఒక తండ్రి అయినటోడు ఆయన నమ్ముకొని వచ్చిన ఒక భార్య కోసము, ఆయన కన్న పిల్లల కోసము ఎన్నో రకాల ప్రయాసాలు పడతా ఉంటాడు బయటకు వెళ్ళి ప్రపంచం లోపల. కొన్ని సందర్భాలల్లో హృదయం విరిగిపోయే మాటలు కూడా పడాల్సి వస్తుంది పనిచేసే దగ్గర. యజమాని అంటాడు సక్రమంగా చేయకపోతే మాట అంటాడు, అది భరిస్తాడు, అది తట్టుకుంటాడు. ఒక శరీరంలో ఏదో ఒక గాయం ఉంటది, అయినా పోయి పనిచేస్తూ ఉంటాడు. దేనికోసం పనిచేస్తాడు అవన్నీ. కరెక్టే. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవితం. అంటే మన సనాతన ధర్మం ప్రకారం కూడా ప్రపంచమంతా ఒకటే అని చెప్తుంది. ప్రపంచమంతా ఒకటే, ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవితం. అసలు ఒక మనిషి యొక్క జీవన విధానం అసలు ఎలా ఉండాలని మీరు చెప్దాం అనుకుంటున్నారు? అదే ప్లీజ్ దీన్ని ఏంటంటే దీనికి నేను ఫుల్ఫిల్నెస్ ఇచ్చేసి మళ్ళీ ముందుకు వెళ్దాము. ఈ క్రమం లోపల తండ్రి అన్నోటోడు ధర్మం అంటే వాడు పొద్దున్న నుంచి నైట్ వరకు మనం బాగుపడడం కోసం, కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ ఉంటూనే ఉంటాడు. అది ధర్మం, ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు. ఇది మనము తండ్రి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇదే. మా తండ్రి ఎట్లా చేస్తున్నాడో నేను కూడా అట్లా చెయ్యాలి అనే అబ్జర్వేషన్ మైండ్ ఉండాలి ప్రతి ఒక్కరికి. తల్లిని అబ్జర్వేషన్ చేయాలి, చేసి తల్లి గుణాలని, తల్లిలో ఉన్న ఆమె యొక్క స్థితిని మనం అలవర్చుకుంటే మన లోపల సత్యం వచ్చేస్తుంది. ఓకే, ఇది సత్యం గురించి క్లారిటీ. ధర్మం గురించి క్లారిటీ. ఆయన పొద్దున్న నుంచి నైట్ వరకు ఎవరి కోసం చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, ఆయన ఎంత ఖర్చు చేసుకుంటున్నాడు పర్సనల్ గానే మనం ఆలోచించాలి. ఆయన రోజు 1000 రూపాయలు సంపాదిస్తే ఆయన కోసం 100-200 ఖర్చు పెట్టుకుని మిగతా అంతా కుటుంబానికి ఖర్చు పెడుతున్నాడు కదా. ఆయన ధర్మాత్ముడా కాదా ఇక్కడ విషయంలో? సో మనం కూడా ఆయన అబ్జర్వేషన్ చేయడం వల్ల ఆయన క్వాలిటీస్ మన లోపలి కూడా వస్తాయి. తర్వాత మనం కూడా ధర్మంలో ఉన్నట్టే. ఇంకా రియల్లీ ఏంటంటే అందరూ తెలిసినా తెలియకపోయినా 60-70% అందరూ కూడా మన భారతదేశంలో ఉన్న వాళ్ళు తెలిసినా తెలియకపోయినా జ్ఞానవంతులే, సత్యవంతులే, ధర్మాత్ములే, ప్రేమ గుణం ఉన్న వాళ్ళే. ఇంకా గురువు దగ్గరికి వచ్చేసరికి బాగా డేంజరస్ ఉంటుంది ఎవరైనా కానీ. ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయిన తర్వాత స్కూల్కి పోయేటప్పుడు పిల్లలు ఎడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఏదో తీసుకుపోయి ఇళ్ళనో ఏదో మన క్రషర్లు ఇస్తున్నంత బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది పిల్లలకి. రిజల్ట్ ఆ పిల్లల్ని స్కూల్కి అలవాటు చేయడం కోసం తల్లి వాడే ప్రయాస తల్లి పడుతుంటుంది, తండ్రి వాడే ప్రయాస తండ్రి పడుతుంటుంది. అందరి జీవితాలు అందరు చూసిందే. అక్కడికి పోయిన తర్వాత తల్లిదండ్రి లాగా అక్కడ ఉంటాడు గురువరటోడు. అంటే జనరల్ సబ్జెక్ట్ ప్రకారం చేతులు కట్టబట్టుకొని ఉంటాడు, స్ట్రిక్ట్ ఉంటాడు. ఇక్కడ ఇంట్లో ఎట్లా పడితే అట్లా ఉన్న పిల్లలు అక్కడికి పోయిన తర్వాత ఇట్లా సిస్టమేటిక్ అలవాటు కావాలి. ఇదెంత ఇబ్బంది అనిపిస్తుంది. మీదికి గురువు అనేటోడు అంత స్ట్రిక్ట్ ఉన్నా ఎట్లా ఉన్నా కానీ లోపల మాత్రం ప్రేమనే ఉంటుంది ఆయనకి. ఆ ప్రేమ ఎట్లుంటుంది అంటే ఆ తల్లిదండ్రి నమ్మి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మా దగ్గర కూర్చుని పెడుతున్నారు. ఇక వీనికి చదువు చెప్పాలి, అన్ని నేర్పియాలి, దిద్దిపియాలి, అన్ని ప్రతి ఒక్కటి నేర్పియాలి. అక్కడ స్టార్ట్ అయిన గురువు చివరికి ఏదో ఒక జాబ్ చేసేదాకా కానీ ఇక ఎప్పుడు అది నడుస్తూనే ఉంటుంది. గురువు అనే వ్యవస్థ ఆగదు. అది ఓకే కట్టబట్టి కొడుతున్నాడు అంటే ఆ కొట్టుట్లో కూడా మనకి ప్రేమనే ఉంటుంది గురువు అనేటువంటి. ఆ విషయానికి ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆయన ఏం చెప్పినా నా మంచి కొరకే చెప్తున్నాడు, ఆయన ఏం చేసినా నా మంచి కొరకే చేస్తున్నాడు అనే విషయానికి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ధన్యులే. ఓకే ఆ గురువును యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా సక్సెస్ పర్సన్స్ ఫ్యూచర్లో. అవును, అది సత్యం, ధర్మ, ప్రేమ అయిపోయింది. ఈ 3 క్వాలిటీస్ ఎవరైతే అబ్జర్వేషన్ చేసి పట్టుకుంటారో ఇంకా వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందంటే ఒక ఆటలాగా ఉంటుంది. ఓకే అరే వీడు ఏంద్ర ఎప్పుడు చూసినా ముఖం మీద చిరునవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటాడు. అరే ప్రపంచంలో అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు కానీ వాడు ప్రాబ్లమ్స్ గురించి చెప్పడు.
అంటే ఒక అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంటుంది ఓకే. ఆ వ్యక్తిని చూస్తుంటే. ఆశ్చర్యం, వాడి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే అందరికి ఉంటాయి ప్రాబ్లమ్స్. అందరు మనుషులే, వాడు మనిషి. అంతే. వాడేం ప్రత్యేకమైన అంటే అబ్జర్వేషన్ మైండ్. వాడు అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ఒక తల్లిని అబ్జర్వేషన్ చేసిండు, తండ్రిని అబ్జర్వేషన్ చేసిండు, గురువుని అబ్జర్వేషన్ చేసిండు. ఈ తల్లిని, తండ్రిని, గురువును అబ్జర్వేషన్ చేసినానికి ప్రపంచంలో ఏంటిదంటే మనల్ని బట్టి ప్రపంచం ఉంటుంది, ప్రపంచాన్ని బట్టే మనం ఉంటాం. ఒక వ్యక్తి లోపల ఏమేమి ఉన్నాయి అన్ని ప్రపంచం లోపలనే ఉంటాయి. ప్రపంచం లోపల ఏమున్నాయి అవన్నీ మళ్ళీ వ్యక్తి లోపల ఉంటాయి. ఓకే. ఈ సబ్జెక్ట్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ ప్రపంచం లోపల జీవించడం చాలా ఈజీ. ఓకే. చాలా ఈజీ. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవితం ఇక్కడ చూస్తే. అంటే ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళది. అంటే ప్రపంచం అంతా ఒకటే అని మన సనాతన ధర్మం కూడా చెప్తుంది. అంటే మీరు చెప్పినంత ప్రకారం సత్యం, ధర్మం, ప్రేమ అంటే ఈ మూడింటిని మనం గమనించి ఫాలో అయినట్లయితే అంటే ఇట్లాంటి సమస్యలు ఏవి కూడా అసలు మనకు సమస్యలుగా ఉండవని చెప్తున్నారు. పరిష్కారం దొరుకుతుందని. పరిష్కారం ఈ ప్రపంచంలో రెండు ఉన్నాయి. ఒకటి సమస్య, రెండోది పరిష్కారం. అవును. ఒక బుక్ ఉన్నది. బుక్ ఇట్లా పేపర్ ఒక్కొక్కటి తీసుకుంటూ పోతుంటే ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటది. మనిషి జీవితంలో కూడా ప్రతి ఒక్క దినం అనేది అద్భుతమైనది. ఈ దినం లోపల మనం ఏం చేస్తుంటాం, ఒక ఎక్స్పీరియన్స్, ఒక జీవితంలో ఒక అనుభవాన్ని చూస్తాం మనం. కరెక్ట్. అయితే అంటే ఈ రోజుల్లో చూస్తే ఇంకా అంటే ఎన్నో వందల ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక 80% ప్రాబ్లమ్స్ పైసలు తీరుస్తుంది అన్న ఒక కాలంలో ఉన్నాం మనం. అదే డబ్బు అనేది అవసరమే, అందరికి డబ్బు అనేది అవసరమే. కానీ ఆ డబ్బు మన దగ్గరికి రావడానికి, డబ్బు అనేది మన దగ్గరికి రావడానికి మనం కూడా ఎట్లా ఉండాలి, దాన్ని తీసుకునేడానికి అర్హత ఉండాలి. మనకి అర్హత ఉండాలి. సరే, డబ్బు అనేది అవసరం. ఎందుకు అవసరం? డబ్బు అనేది అవసరం. ఎందుకు అవసరం? మన అవసరాలకి. ఎంత అవసరం? దానికి లిమిట్ అనేది లేదు. అది సరే, మీకు మంచి క్వశ్చన్ వేసారు డబ్బు అనే దాని విషయంలో. అయితే డబ్బులు అనేటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అవసరం ఉంటుంది. ఇప్పుడు 1 సంవత్సరం అబ్బాయికి ఎంత అవసరం ఉంటుంది డబ్బులు అంటే జనరల్ మాట చెప్తున్నా. ఒక 10 సంవత్సరాల అబ్బాయికి డబ్బుల అవసరం ఎంత ఉంటుంది? ఒక 20 సంవత్సరాల వ్యక్తికి డబ్బుల అవసరం ఎంత ఉంటుంది? ఒక 30 సంవత్సరాల వ్యక్తికి డబ్బు ఎంత అవసరం ఉంటుంది? అంటే అవసరాన్ని బట్టి డబ్బులు రావాలి, మనకి ఉండాలి కూడా. ఇది ఒక వ్యక్తిని తీసుకుంటే, ఒక వ్యవస్థను తీసుకుంటే, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆ బిజినెస్ రన్ చేయడానికి ఆయనకు డబ్బులు అవసరం లేదు, కానీ వ్యవస్థను నడిపించడానికి డబ్బులు అవసరం. దాని కొరకు ఆయన ఎన్నో రకాల ప్రయత్నం చేసి ఆ డబ్బును తీసుకొచ్చుకుంటాడు. ఏ విధంగా తీసుకొచ్చుకుంటాడు? మళ్ళీ దీనిలో ఉండేది కూడా తల్లి, తండ్రి, గురువే ఉంటాడు. సత్యం, ధర్మం, ప్రేమనే ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం, ఆయన పద్ధతిని బట్టి ఆయన ఇంతకు ముందు ఉన్న కొంత అబ్జర్వేషన్ చేసి జనాలు ఆయనకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. అవునా కదా? అంటే ఏం జరుగుతుంది? ఏదైనా మొదటి నుంచి మన గతమే మన వర్తమానాన్ని నిర్ణయిస్తుంది. మన వర్తమానమే మన భవిష్యత్తుని చూపిస్తుంది. ఇది ఫ్లో ఉంది, ఒక ఫ్లో. ఈ ఫ్లోని మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి మన భవిష్యత్తుని మనం జడ్జ్ చేయొచ్చు. ఒక వ్యక్తి ఉంటాడు ఇప్పుడు సర్వసాధారణంగా చాలా ఒకటే అండి. అంటే ఒక మనిషి యొక్క సమస్యలు డబ్బు ద్వారా తీరుతుంది అనేది మీరు ఎంతవరకు నమ్ముతారు? అన్నీ తీర్చలేదు డబ్బు, ఇది ఓకే. బట్ ఒక 80% వరకు తీర్చగలుగుతుంది అనేది నేను అనుకునేటువంటి ఒక ఉద్దేశం. ఓకే, సరే, మీరు చెప్పింది కరెక్ట్ మాట సార్. ఓకే, థ్యాంక్ యూ. అయితే మీరు 80% డబ్బు అని అంటున్నారు. కానీ డబ్బు ఒకటే 80% డబ్బు ఒకటే మనిషిని నిలబెడుతుందా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం రైట్ అంటే ఇప్పుడు కూడా భౌతిక ప్రపంచం ఇలా చూసుకుంటూ పోతుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే అది రైట్ అనిపిస్తుంది. 80% కాదు సార్, 100% రైట్ అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టేసి మనుషుల్ని వాళ్ళ అవసరాలు తీర్చగలుగుతాం అంటే డబ్బుల వల్ల. శత్రువును కూడా స్నేహితుడిగా మార్చుకోగలుగుతాం ఆ డబ్బు వల్లనే.
మీరు చెప్పింది 100% ఇప్పటి కాలం లోపల డబ్బు అనేది ఎక్కువ దాని ప్రతాపం చూపిస్తున్నది. అవును. సో అది అవసరమే, కానీ ఒక డబ్బు ఒకటి ఉంటే సరిపోతుందా సార్? ఉమ్, ఉమ్, ఆ డబ్బు ఒకటే ఇట్లా బట్టి పైసలు నా దగ్గర 1,00,000 ఉన్నాయని చెప్పి తీసుకుపోయి మొక్క మీద పడేసి చేయరాంటి చేస్తారు అవతల పక్క వ్యక్తి. లేదు. ఎట్లా మరి డబ్బు మొత్తం 100% అంటే? ఉమ్, ఉమ్, అంటే డబ్బు అక్కడ ఓకే సార్, కానీ మనం దాన్ని ఏ విధంగా, ఆ డబ్బుని ఏ విధంగా యూజ్ చేస్తున్నాము ఉమ్, అది కూడా అవసరమే. అంటే బిహేవియర్ సార్, ప్రవర్తన, క్యారెక్టర్. ఉమ్, ఉమ్, సంపాదించవలసింది మొదలు డబ్బులు కాదు సార్, ఉమ్, ఉమ్, సంపాదించవలసింది క్యారెక్టర్. ఉమ్, కరెక్ట్. క్యారెక్టర్ జ్ఞానం సార్. మా గురువుగారు అంటే మహానుభావుడు. అంటే చాలా మంది అడుగుతారు మీ గురువుగారు ఎవరని. ఉమ్, అని నేను పుట్టినప్పటి నుంచి నేను కొన్ని వేల మందిని కలుసుకుంటూ వచ్చిన సార్. ఉమ్, ఆ వేల మందిలో నేను అబ్జర్వేషన్ చేసుకుంటూ వస్తూ ఒక్కొక్కళ్ళ దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఉమ్, నేను అవన్నీ ఆ వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ నేను అబ్జర్వేషన్ చేసి నా మైండ్లో పెట్టుకొని నేను మెల్లగా జాగ్రత్తగా ఇక్కడ దాకా వచ్చిన. నేను ఉమ్, ఇక్కడ దాకా రాగలిగిన. ఉమ్, అంటే నేను ఏమంటా సార్ అంటే, ప్రతి ఒక్కరు నేనేదో గ్రేటు, నేను గ్రేటు, ఉమ్, నన్ను అందరు గౌరవించాలి, నన్ను అందరూ ప్రపంచమంతా నన్ను గుర్తించాలి, ప్రపంచమంతా నన్ను ప్రేమించాలి. ఉమ్, అంటే జనరల్గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 50% జనాలు ఇటువంటి ధోరణిలో ఉంటారు. అవును. నేను ఎవరు అసలు ఉమ్, రియల్గా చెప్తే నేను ఎవరు? నేను ఒక పెద్ద గుండు సున్నా. నేను ఒక సున్నా సార్. ఉమ్, ఈ సున్నకు చిన్నప్పుడు పుట్టినాక మా అమ్మ, ఆమె ఎన్ని కళలుగానో ఊహలతోనో, అరే వీడు భగవంతుడు, ఆమె ఎన్ని పూజలు చేస్తో నేను పుట్టి ఉంటాను జనరల్గా. ఉమ్, వచ్చిన తర్వాత వీడు రేపు అన్నం పెడతాడనో, లేకపోతే వీడు మా కన్నది మా పేరు ప్రతిష్టలు నిలుపుతాడనో, వాళ్ళు ఎన్నో ఉద్దేశాలతోని, ఎన్నో ఆశలతోని, ఎన్నో ఆశయాలతోని జనరల్గా వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు కాంప్రమైజ్ అవుతూ మనల్ని ఇక్కడ దాకా తీసుకొస్తారు. ఉమ్, వాళ్ళు ఎన్నో రకాలుగా కాంప్రమైజ్ అయ్యి మనని ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ఆ తల్లి సార్, ఆ తల్లి ప్రేమ సార్. నేను ఉమ్, జీరోనే. మళ్ళీ ఇక్కడ ఆ ప్రేమ, ఆమె లోపల ఉన్న ఆమె కోరికలు, ఆమె ఆలోచనలు, ఆమె ఆశయాలు, ఆమె నా లోపల ఇంజెక్షన్ చేసింది సార్. ఉమ్, ఉమ్, చేసింది అదొకటి. ఓకే. నా తండ్రి కూడా ఆయనలో ఉన్న ధర్మం, ఒక పద్ధతి. అరే వీని ఏమంటారు కదా, పుట్టిన కొడుకు పుట్టంగానే అది కాదు, వాడు గొప్పవాడైన తర్వాత తండ్రికి ఒక ఆనందం అని చెప్పేసి అంటారు కదా. ఉమ్, ఉమ్, ఆయన కూడా ఎన్నో కళలుగానే ఉంటాడు. అవును. ఉమ్, ఆయన అక్కడనే ఉంటాడు, ఉమ్, కానీ నా కొడుకు నాకంటే గొప్పవాడు కావాలని కోరుకుంటాడు ప్రతి తండ్రి. ఉమ్, అవును. ఇంకా గొప్పగా ఉండాలి, ఇంక ఉన్నత స్టేజ్లో ఉంటే చూడాలని కోరుకుంటుంటాడు. ఆ స్థాయిలో ఉంటే ఖచ్చితంగా ఆనందిస్తాడు తండ్రి. ఉమ్, అట్లనే గురువు కూడా చిన్నప్పుడు చదివి చెప్పిన వాళ్ళు కూడా తన స్థాయిలో ఉండాలని ఎవరు కోరుకోరు. తల్లిదండ్రులు కానీ గురువు కానీ నా స్థాయిలో వీడు ఉండాలి, నాకంటే గొప్పవాడు కావద్దని ఎవ్వరు కోరుకు. ప్రపంచంలో అందరూ ఈర్ష్యపడతారు. ప్రపంచంలో ఉమ్, తోడబుట్టిన అన్నదమ్ముల అక్క చెల్లెలు కూడా ఒక్కొక్కసారి ఈర్ష్యపడచ్చు, ఉమ్, కానీ తల్లి తండ్రి గురువు అన్నటోడు ఈర్ష్యపడరు. ఉమ్, ఎందుకు మొక్కద్దు సార్? ఉమ్, ఎందుకు మొక్కద్దు? ఎందుకు తల వంచద్దు మనం కన్న తల్లిదండ్రికి, గురువుకు? ఉమ్, ఎందుకు అహంభావం? నాకు ఎందుకు అహంభావం సార్? ఉండద్దు సార్ అది. మనం ఎంత వంగితే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు అంత వస్తే, వాళ్ళ మనసులో నుంచి వచ్చే ఆ బ్లెస్సింగ్స్ మనల్ని ఆటోమేటిక్గా మనకు ఉన్నత మార్గంలో నడిపిస్తుంటాయి సార్. మనకు తెలియకుండానే నేను నడిచిన, నేను చేసిన, ఇగో ఇది తయారు చేసిన, ఇగో ఇది నాకు గ్రేటు ఉమ్, అని చెప్పేసి నేను అనుకోదు సార్. ఉమ్, చూసిన ప్రపంచం అనుకుంటే అట్లా నా చెప్పి అనుకోవాలి తప్ప, దాని వెనక కారణములు తల్లిదండ్రులు ఉన్నారు, గురువు ఉన్నారు, వాళ్ళు నన్ను నడిపిస్తున్నారు. అవును. ఇప్పుడు మీరున్నారు సార్, నేను ఎవరు సార్? నేను ఎవరో వ్యక్తిని, నేను మీకు ఎట్లా పరిచయమో నాకు తెలియదు. ఉమ్, ఇప్పుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటే పెట్టి నాకేదో తెలుసని, నేనేదో ప్రపంచంలో నేనేదో సబ్జెక్టు నేనేదో చెప్తా అని చెప్పేసి ఉమ్, అని నేను ఇక్కడ మైక్ ముందు కూర్చొని నేను నా నోటికి ఒక మాట కూడా రాదు. ఉమ్, ఎందుకంటే అది అహంభావం కదా. ఓకే. నాకు ఏం తెలియదు అనుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నా కాబట్టి నేను ఇంతకు ముందు చూసింది, తెలుసుకుంది, గ్రహించింది, నాకు ఇట్లా అనిపించింది, నేను మీతో మాట్లాడుతున్నా. మీరు మీ జీవితంలో మీరు అనుభవం అంతే ఉన్నట్టే మాట్లాడుతున్నా.
ఒక జనరేషన్కి ఇంకొక జనరేషన్కి మధ్యలో ఎప్పుడు కూడా చేంజ్. ఉమ్, అందరూ కోరుకునేది అదే, చేంజ్ కావాల్సిందే, చేంజ్ రావాల్సిందే. ఉమ్, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దాన్ని బట్టి తల్లిదండ్రి కానీ గురువు కానీ తనకంటే నెక్స్ట్ జనరేషన్ ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారు. అవును. అంటే వాళ్ళు కోరుకునే దాన్ని బట్టే మనం వస్తాము. మనలో కూడా ఎనర్జీస్ ఉంటాయి. ఉమ్, ఉమ్, ఆ ఎనర్జీస్ని ఏ విధంగా వాడుకోవాలి, మనం ఏ విధంగా సమన్వయం చేసుకోవాలని ఫస్ట్ నాలెడ్జ్ అనేది అవసరము. ఉమ్, 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 ఏం నాలెడ్జ్ లేకుండానే ఇప్పుడు పోయి సినిమాలు చూసి నేను పోయి హీరోగా యాక్టింగ్ చేస్తా అంటే హీరోగా చేసేస్తామా? లేదు. ఏం మన మీద పెట్టి ఒక 100 కోట్లు పెట్టేసి మనల్ని వాళ్ళు పిచ్చోళ్ళ జనాలు ఎవరైనా కానీ, అంటే జనరల్ సబ్జెక్ట్ అదే మాట్లాడుతున్నా. అదే కరెక్టే. ఉమ్, సో ఒక సినిమా ఒక 2 గంటల సినిమా తీయడం కొరకు ఒక కోటో 2 కోట్లో 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు జీవితం ఒక జస్ట్ చూపించడానికి. ఉమ్, అట్లాంటప్పుడు మన జీవితాన్ని కూడా, మనం జీవితాన్ని జీవించడానికి కూడా మనం ఏ విధంగా జీవించాలనేది కొంత అవగాహన నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఉమ్, ఉమ్, దీనికి ఒక మహానుభావుడు అద్భుతమైన ఒక మంచి మాట చెప్పింది ఏంటంటే, ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా భౌతిక ప్రపంచం లోపల విజయం సాధించలేము. ఉమ్, భౌతిక ప్రపంచంలో విజయం సాధించకుండా ఆధ్యాత్మిక వ్యవస్థలోకి పోవద్దు అనే ఒక పాయింట్ చెప్పిండు ఆయన. ఉమ్, ఉమ్, కానీ ఇప్పుడున్న వ్యవస్థ లోపల జనాలు ఎవరైనా కానీ వాళ్ళకి ఏది నచ్చితే అది ఎట్లా పడితే అట్లా, నాకు నచ్చింది చేస్తా, ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే ఎట్లా అది? ఉమ్, ఇప్పుడు ఎవడో ఒకడు ఉన్నాడు, సన్యాసి ఉన్నాడు, ఉమ్, ఆయన చూసి నేను కూడా సన్యాసం తీసుకుంటా, నాకు ఇవన్నీ తలకాయ నొప్పులు, ఇదంతా ఇబ్బంది, ఇదంతా గందరగోళం ఉంది అనుకుంటే ఎట్లా? ఉమ్, కరెక్ట్. అవును. ఎట్లా అంటే కొందరికి ఏమంటే వాడికి పుట్టుకతోనో లేకపోతే ఒక 4-5 సంవత్సరాలకి వాడికి ఫుల్ జ్ఞానోదయం ఉంటుంది. ఏముందిరా ఈ జీవితం, పెద్ద మాయ, అంత పెద్ద డ్రామా ఉమ్, అని, అంటే వాళ్ళ తాతలు తండ్రులు అని చెప్పాక వాడు విని విని అవును కరెక్టే కదా, అంత డ్రామానే అంటుంది కాబట్టి ఇంకా నేను కూడా ఏం చేసేది ఉంది అని చెప్పేసి వాడు 20 ఏళ్ళకి సన్యాసం తీసుకుంటాడు జనరల్గా. ఉమ్, తీసుకుని వాడు అదే స్థితిలో ఉంటే పర్వాలేదు. వాడికి 60 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాల వయసులో అరే నాకు ఒక భార్య ఉంటే మంచిగా ఉండు, పిల్లలు ఉంటే బాగుండు అని అప్పుడు మనకి ఆలోచన కలిగితే అంత డిస్టర్బెన్సే కదా వ్యవస్థ. అంతే. సో అటువంటి డిస్టర్బెన్స్ ఏం జరగద్దు అంటే దీనికి ఒక పద్ధతి ఉన్నది. మన పూర్వీకుల, మన సనాతన ధర్మంలో ఉన్న పద్ధతి అది. అదేంటంటే జీవితాన్ని జీవించడం అనేది పాయింట్. అదే విధంగా జీవించాలి అనే దాని గురించి ఒక శాస్త్రీయబద్ధంగా చెప్పడం జరిగింది. ఉమ్, అది ఎందుకంటే 10 సంవత్సరాల వరకు నువ్వు చిన్నపిల్ల అనేవిరా, నువ్వు ఏమన్నా చేసుకో, ఆడుకో పాడుకో, ఇష్టం వచ్చినట్టు ఉండు, ఉమ్, నీకు హద్దులు లేవు పద్దులు లేవు, నీకు ఏదైనా కరెక్టే. నువ్వేం తప్పు చేసినా కానీ తప్పు అని అనరు. అవును. కానీ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంకా చేంజెస్ వస్తాయి. ఉమ్, అప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కడ మన గురుగారి దగ్గరికి పోగానే బెత్తం స్టార్ట్ అవుతాయి చేతులు కట్ట. అవును. అంటే ఇక నుంచి నువ్వు ప్రపంచం లోపల జాగ్రత్తగానే జీవించాలి. ఉమ్, ఇప్పటిదాకా నీ ఇష్టం వచ్చిన నడిచింది, ఇప్పుడు అట్లా లేదు, అవును. టైం అయిపోయింది అది. ఇప్పుడు మాత్రం జాగ్రత్త వేళ నువ్వు వెళ్ళాల్సిందే. ఉమ్, అంటే ఇది ఒక అద్భుతమైన విషయం సార్. ఇది మనిషి జీవితం కూడా ఎత్తుపల్లాల, మనిషి లైఫ్ ఎప్పుడు కూడా ఎత్తుపల్లాలి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సహజంగా. ఉమ్, దీనికి మన సైంటిఫిక్గా కూడా డాక్టర్స్ కూడా చెప్పే పాయింట్ కూడా ఇదే. ఉమ్, ఎందుకంటే మన హార్ట్ బీటింగ్ అనేది ఇట్లా పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి ఇట్లా కదులుతూనే ఉంటుంది. అట్లా కాకుండా ఉమ్, ఒకే రకంగా ఫ్లోలో పోయిద్దంటే ఉమ్, ఇంకా తీసుకుపోయి అయిపోయింది ఈ మనిషి అని చెప్పి తీసుకుపోయి అంత బొంద పెట్టమని కాల పెట్టమని చెప్పేసి మనకు అప్పయిస్తుంది. అంటే మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సమానంగానే ఉంటుంది. ఇది 100% గ్యారెంటీ. ఇది మళ్ళీ ఈ లోకంలో కూడా జనరల్గా సార్ ఒక 50% వెలుగు 50% చీకటే ఉంటుంది. ఉమ్, అంటే దీన్ని మనము సహజంగా కూడా అబ్జర్వేషన్ చేస్తే ఇది పెద్ద విషయం కాదు, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉమ్, ఈ నేచర్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఉమ్, కష్ట సుఖాలు అనేవి సహజంగానే ఉన్నాయి. కష్టం వచ్చిందంటే ఇప్పుడు కొంతసేపు ఉంటుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది. సరే ఇప్పుడు సుఖపడ్డామంటే ఇప్పుడు సుఖం అంటే ఏంటి సార్? ఉమ్, ఇప్పుడు బయటకు పోయి తిరిగి వస్తాం, ఏదో పని చేసుకుని వస్తాం, ఇంటికి రాగానే తల్లిదండ్రి కానీ అయ్యో ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఉంటే భార్య కానీ అయ్యో బయట నుంచి వచ్చిందని చెప్పేసి రాగానే మంచి నీళ్ళు ఇచ్చేసి అరే ఏమన్నా తిన్నావో లేదో రారా తినని చెప్పి ప్లేట్లో పెట్టేసి తిండి పెడతారు. సుఖం కదా ఇది. అంతే. తినడం అయిపోయిన తర్వాత ఇంకా అట్లే తినుకుంటాను, ఇంకేసేపు తింటావు అంటారా? అంటే నువ్వు ఎల్లకాలం సుఖపడేది లేదు అక్కడ, యాక్సెప్ట్ చేయరు జనాలు కూడా.
సార్లు తిన్నక్కడ ఇవాళ పక్కకెట్టి ఆడ పని ఉంది పోనాడు అంటారు. వాళ్ళ కష్టం, కష్టం. సుఖం తర్వాత కష్టం వచ్చింది, అవును. వాళ్ళ కష్టం తర్వాత మళ్ళీ సుఖం వస్తున్నది. ఆ? మనిషి కష్ట సుఖాల ఒక చక్రం లోపల తిరిగే ప్రయాణం ఇది, అంతే. ఇక అవును. దీన్ని యాక్సెప్టెడ్గా ఉండాలి. నేను ఎప్పుడు కష్టం ఉండాలి అనేది కోరుకోవద్దు, నేను ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరుకోవద్దు. కష్టం వెనుక సుఖం, సుఖం వెనుక కష్టం వస్తూనే ఉంటాయి. ఇవన్నీ సహజమే. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు అబ్బో నాకు ఏదో ప్రాబ్లం వచ్చేసింది, ఏదో కష్టం వచ్చేసింది, ఇక ఈ కష్టం ఎప్పుడు ఇట్లనే ఉంటుంది కావచ్చు, ఇక నేను ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నాను, లోపల హార్ట్ బీటింగ్ దాన్ని అదే దింపుకుంటాడు మైండ్లో. దింపుకొని వాడు సూసైడ్ చేసుకోవడము, ఆడు ఇబ్బంది పెడతాడు, ఇంకా 10 మందికి ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతాడు. వాని తోలవాడు వెళ్ళిపోతాడు. ఇక ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బందులు, వాడిని నమ్ముకున్న వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్. అట్లా కాదు కదా. అదే కరెక్ట్. సూసైడ్ అనేది అది మార్గం అదే కాదు. కష్టం వచ్చింది, అది మనకు ఒక అనుభవాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అదొక గురువు, అదొక గురువు. కష్టపెట్టేవాడు కూడా ఒక గురువే. ఇక్కడ ఆగాలి మనిషి, ఆగి అర్థం చేసుకోవాలి. ఇప్పుడే అవసరం మనకు తల్లిదండ్రి అనేది అవసరం, గురువు అనేటోడు అవసరం, ఆత్మీయులు అనేటోళ్ళు అవసరం, అన్నదమ్ములు అవసరం, అక్క చెల్లెళ్ళు అవసరం. అందరు అవసరాలు ఎప్పుడు వస్తాయంటే మనం పీకల్లో కష్టాలు ఉన్నప్పుడు అందరు గుర్తుకొస్తారు. అంటే మనం మంచిగా ఉన్నప్పుడు మనకు కళ్ళు నెత్తి మీద ఉంటాయంటే ఎవరికైనా కానీ జరుగుతుంది ప్రపంచంలో. అంత బాగున్నప్పుడు ఎవరు గుర్తుకురా, నీతోనేందిరా, నీతోనేంది, నువ్వు వాళ్ళు నేనేంది, నేనేమనుకుంటున్నా, నా స్థితి శాశ్వతం కాదు కదా స్థితి అనేది. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు అప్ అండ్ డౌన్లు ఉంటాయి. ఏదో నీకు నువ్వు ఏదో ఇంతకుముందు ఏదో మంచి చేసి ఉంటావు, భగవంతుడు అవకాశం ఇస్తాడు, ఇక్కడ దాకా తీసుకుపోతాడు. తీసుకుపోయిన తర్వాత అక్కడ ఆగిపోతావు. ఆగిపోయిన తర్వాత అక్కడ ఏం చేసి దునుకుతావు, పెంచేది దునకలేం కదా. అప్పుడు నువ్వు మంచిగా ఉన్నప్పుడు నలుగురు సహకారం చేసినప్పుడు, మనకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం సహకారం చేసిన వాళ్ళు అడుక్కోవడానికి అర్హత ఉంటుంది మనకి. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్నప్పుడు మనకు ఒక 10 ఉన్నాయి, మనకు 4 అవసరం, ఒక 6 ఎక్స్ట్రా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, ఆ 6 ఎవరికైనా ఇచ్చేసేయాలి. ఎవరికి ఇచ్చేసేయాలి, అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత రేపు మనకు ఓ 2 అవసరం తక్కువ పడుతున్నప్పుడు మళ్ళీ తిరిగి అడుకోవడానికి వాళ్ళనో ఇంకోళ్ళని అడగడానికి అర్హత అయితే దొరుకుతుంది అక్కడ. ఇది ప్రధానమైనది మనం తెలుసుకోవాల్సింది. మనం పుట్టింది ప్రపంచంలోనే, ఇదే సమాజం లోపల పెరుగుతుంది, ఇదే సమాజం లోపల ఏ స్థాయికి వచ్చిన ఇదే సమాజంలో తిరిగి పోయేది మళ్ళీ ఈ సమాజం నుంచి బయటకు వెళ్ళిపోవడం. ప్లాట్ఫామ్ ఇది. ఏదో ఉన్నదని చెప్పేసి ఎగిరిగిరి పడేది లేదు, లేదని చెప్పేసి అయ్యో నాకు ఎవరు దిక్కులేరు, నాకు ఎవరు ఇయ్యరని అనుకోనే అవసరం లేదు. అద్భుతమైన విషయం ఏంటంటే భారతదేశం లోపల జీవించడం చాలా ఈజీ. ఓకే, మనం ఒంటరిగా బతకాలనుకుంటే మనిషికి ఏ పని అవసరం లేదు, ఏ రూపాయి కూడా అవసరం లేదు, భారతదేశంలో హ్యాపీగా జీవించవచ్చు. ఎందుకంటే ఒక అదృష్టవంతులు భారతదేశంలో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, ఒక చచ్చిన దగ్గరనో ఒక పుట్టిన దగ్గరనో ఏదో ఒక కార్యక్రమాలు భారతదేశంలో ప్రతిరోజు ప్రతి పూట ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఇంట్లో ఎవడు పోయినా కానీ వానికి పోయి ఆకలి అవుతుందంటే భోజనం ఖచ్చితంగా పెడతారు. అంటే భోజనం తిండి అనేది ఈజీగా దొరికిపోతుంది. కాబట్టి మనం ఒక్కళ్ళ గురించి బతకాలనుకున్నప్పుడు ఇవన్నీ ఏం అవసరం లేదు సార్. మనము, మన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, అన్నదమ్ములు, ఈ సమాజం, అయ్యో అందరూ అనుకున్నప్పుడే ఇవన్నీ మనకు ఆలోచనలు. కరెక్ట్. అంటే ఇది ఒక మంచి ఆలోచన విధానమే, ఒక బాధ్యతతో కూడుకున్నదే. దీనికి ఎవరైనా కానీ ప్రపంచంలో కానీ మన భార్య పిల్లలు కానీ తల్లిదండ్రులు ఎవరైనా కానీ మన సామర్థ్యాన్ని చూసే మనల్ని అడుగుతారు ఏదైనా కానీ. అయితే ఆయనకు అడుగు చేస్తాం, కాకపోతే ఏం చేస్తాం, మనం ఏం చేసేది ఉండదు. దానికి ఓపెన్గానే ఉండాలి. నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి ఓ గొప్పగా చెప్పుకునే అవసరం లేదు. నాతో ఏం కాదు, నేను చేతగాను అని చెప్పేసి చేతులు ముడుచుకుని కూర్చునే అవసరం లేదు. ఇప్పుడు దీనికి ఒక సబ్జెక్ట్ చెప్తా సార్, నేను కూడా మా పిల్లలతో చెప్పిన సబ్జెక్ట్ సందర్భం ఉచితంగా చెప్తున్నా. అంటే ఇంతకుముందు మీరు చెప్పిన ప్రకారం చూసిన, ఓకే ఓకే, అంటే ఒక లైఫ్ ఓకే, అంటే బాధ్యతలు తెలియనంత వరకు ఓకే, మనం ఎట్లా సాగిపోయినా
మంచిగా బాగానే ఉంటుంది. అవును. మీరు చెప్పినట్టు ఇంతకుముందు అంటే మన ఒక్కరి వరకైతే ఓకే. సో పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలు అంతా మొత్తం ఫ్యామిలీ అనేది క్రియేట్ అయినప్పుడు అప్పుడే అవసరమైనట్టు ఎక్కువ కనబడుతాయి మనకు, అంతే కావాలని అంతే అంతే కోరుకుంటాం. ఇప్పుడు 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 యంగ్ జనరేషన్ కూడా అరే భార్య నెక్స్ట్ భార్య పిల్లలు ఖర్చులు తల్లిదండ్రులు చూస్తుంటాడు, తండ్రి ఎంత కష్టపడుతుంటాడు చూస్తుంటాడు, ఇంటి పక్క పొడవలు అన్నీ చూస్తుంటాడు, అమ్మ ఇవన్నీ కష్టాలు పడాలని గోసపడాలని భయపడుతున్నారు ఇప్పుడున్న జనరేషన్. కానీ భయపడాల్సిన అవసరం లేదు, లేదు భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మా పిల్లలతో నేను చెప్పే ఒకటే ఒక సబ్జెక్ట్ సార్. మా అమ్మ నాన్న వాళ్ళు మామూలుగా ఏంటంటే మా నాన్న ఒక 7th క్లాస్ వరకేమో చదువుకున్నాడు. కానీ ఆ కాలంలో 7th క్లాస్ చదువుకున్న వ్యక్తికే కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందట, ఏదో హాస్టల్ లోపల ఏదో మెయింటెనెన్స్ చూసుకునేది ఇంకొక జాబ్ కూడా వచ్చిందట. ఆ 2 జాబులు కూడా ఆయన టేకప్ చేయలే, వదిలేసుకున్నాడు. అంటే ఆ కాలంలో 7th క్లాస్ చదివిన వ్యక్తికే అవకాశాలు వచ్చినాయి. మా అమ్మకి ఏంటంటే పాపం అక్షరంగా చదవలే, అటువంటి పరిస్థితులు వెళ్ళాయి. అయినప్పటికీ వాళ్ళు ముగ్గురిని కని పెంచి అందరికి ఒక మంచి లైఫ్ అయితే ఇచ్చేసారు వాళ్ళు, వాళ్ళ సాధ్యమైనంత మట్టుకి. నేనేమనాలి, వాళ్ళకి బాగా మార్కులు కాదు, ఎక్కువ మార్కులు కాదు, మా పిల్లలతో చెప్పింది. మా అమ్మ నాన్నకి 35 మార్కులతో వాళ్ళు పాస్ అయ్యి వెళ్ళిపోయినరే మా పిల్లలు. పిల్లలకు నాకు ముగ్గురు పిల్లలు. ఆ పిల్లలకు నేను చెప్పేది సబ్జెక్ట్. మా అమ్మ నాన్న 35 మార్కులు తెచ్చుకున్నారు, మీరు మాకు ఎన్ని మార్కులు వేయాలనుకుంటున్నారు? నేనే క్వశ్చన్ చేస్తాను పిల్లల్ని. 10-15 ఎక్కువ వేసుకోరు అంతే. నాకు మీరు 100 మార్కులు వేయాలని చెప్పేసి నేను ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకుని మీరు కూడా వేయకూరు నాకు. ఎందుకంటే ఒక జనరేషన్ 35 మార్కులతో పాస్ అయిందంటే నాకు ఇంకో 15 మార్కులు ఎక్కువ వేసుకుని 50 మార్కులు వేసుకుని చాలు. నన్ను 80 మార్కులు వేసే కెపాసిటీ నా దగ్గర ఉండకపోవచ్చు, ఉన్నా కానీ ఉండదు అనుకోండి. అవునా కదా? మీరు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోండి ఇక మా దగ్గర. కరెక్ట్. నాకు 50 మార్కులు నాకేస్తే మీరు ఇంకొక 10-15 మార్కులు ఎక్కువ తెచ్చుకోండి, 65 తెచ్చుకోండి చాలు. జీవితాన్ని జీవించాలి, స్టెప్ బై స్టెప్. అంతే. ఇది ఏం చేస్తారు పోరాటం? ఒకళ్ళని చూసి ఆయనకు 100 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు, ఇప్పుడు నేను కట్టాలంటే ఏం చేస్తావు? ఎట్లా చేస్తావు? అంటే ఇంకా సిస్టమ్ ఉంటుంది. ఒక తల్లిదండ్రి ఒక జనరేషన్ కొన్ని త్యాగాలు చేస్తే ఇంకో జనరేషన్ అనేది బాగుపడుతుంది. ఒక జనరేషన్ బాగున్నప్పుడు మొత్తం దాన్ని విచ్చలవిడిగా తాగి తిని అన్ని ఖర్చు చేసేసి మొత్తం ఉన్నాయని అమ్మేసుకుంటే తర్వాత నెక్స్ట్ జనరేషన్ కష్టపడాల్సి వస్తుంది ఆటోమేటిక్గా. ఇది ప్రపంచంలో ఉన్నదే, జరుగుతున్నదే, జరిగిందే, అన్ని సహజమేది. కాబట్టి మా పిల్లలకు కూడా మీరు 1% టెన్షన్ తీసుకోవద్దు, జీవితాన్ని జీవించండి. మీరు 65 ఎంత శాతం ఉన్నారు అనుకుంటున్నారు జీవితం లెక్క గడపాలి అని అనుకునేవారు ఇప్పుడు ఈ మన భారతదేశం ప్రపంచంలో ఎంత శాతం ఉంది అనుకుంటున్నారు మీరు? జీవితాన్ని జీవించాలి నాకు తెలిసి సార్ 50% చాలు సార్. మనిషికి 50 మార్కులు వస్తే వాడు బెస్ట్. 50 మార్కులు చాలు సార్, 100. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా సార్. ఇప్పుడు మీ దగ్గర ఒక 50% క్వాలిటీస్ ఉన్నాయి సార్, నా దగ్గర ఒక 50% క్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఇక దీన్ని అన్నిటికీ అన్వయించుకోవచ్చు. తల్లిదండ్రికి అన్వయించుకోవచ్చు, భార్య భర్తలకు అన్వయించుకోవచ్చు, స్నేహితులకు అన్వయించుకోవచ్చు, ఎక్కడ పోయినా అన్వయించుకోవచ్చు. ఇది ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ 50 కలిస్తే ఎంత సార్? 50 కలిస్తే ఎంత సార్? 100 సరిపోదా? 120 ఎందుకు సార్? 100 సరిపోదుగా. అంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఒకసారి అవతల పక్క 70% ఉంటారు కావచ్చు, అవతల పక్క 30% ఉంటారు కావచ్చు. అంటే ఎప్పుడు ఒక రకంగా ఉండాలని రూల్ కూడా లేదు కదా. అప్పుడు ఈ 30% ఉన్న పర్సన్ 70% ఉన్న పర్సన్ దాన్ని సమన్వయం చేసేస్తారు. అంటే ఒక యంగ్ ఏజ్లో ఒక 20-25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పెళ్ళయింది, భార్య భర్తలు ఇద్దరు పెళ్ళయిండ్రు. ఆయన చాలా కష్టపడతాడు ఆ టైం లోపల. అతను ఏం ఆయన 70% కష్టపడితే భార్య అని 30% కష్టపడుతుంది. కానీ ఆ 20 సంవత్సరాల వ్యక్తి 50-60 సంవత్సరాలు పోయేసరికి ఆయన స్టెమినా తగ్గిపోద్ది. ఆయన 30% కష్టపడితే అలా భార్య అక్కడ 70% కష్టపడుతుంటది. ఏదో రకంగా అక్కడ మొత్తం మీద అయితే ఫుల్ఫిల్నెస్ ఉంటుంది, సమన్వయం ఉంటుంది, సమైక్యతనే ఉంటుంది. దీన్ని అందరూ ఆలోచించి అర్థం చేసుకుని పాటిస్తే ఇంకా ప్రాబ్లమే లేదు సార్. ప్రపంచంలో అసలు ప్రాబ్లం అనేదే లేదు. దాన్ని అర్థం చేసుకుంటే అది సింపుల్. ఓకే. అండ్ ఈ మూఢనమ్మకాల గురించి కూడా చూసుకున్నాం మనం. అంటే దాన్ని ఏ విధంగా చూస్తున్నాం? చాలా వరకు చూస్తే అంటే అర్థం అది ఒక మూఢనమ్మకం అనేది చెప్తే దానికి ఒక అర్థాలు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. సార్ ఇది
ఇది ఇంకా ఒకప్పుడు పెద్ద మ్యాజిక్ సార్ ఇది. మ్మ్. ఎంత గొప్ప మ్యాజిక్ అంటే ఒకనొక సమయంలో ఒక 15, 20, 25, 30 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏంటంటే కొంచెం చదువుకొని అవగాహన ఉన్నవాడు మిగతా వాళ్ళందరినీ ఆటలు ఆడుకున్నారు వాస్తవంగా. మ్మ్. చదువుకున్నాడు చదువుకోనోన్ని ఆడుకున్నారు వాస్తవంగా. ఆడుకున్నారు, వాడుకున్నారు. మ్మ్. మ్మ్. కరెక్ట్ చెప్పాలంటే అంటే నమ్మకాలంటే ఓకే నమ్ముతాం కావచ్చు, ఓకే, కానీ ఓకే, ఓకే. దానికి అర్థాలు అనేవి లేవు అదే ఇక, చాలా వరకు అదే చూస్తే. సార్, అదే ఇప్పుడు దీని గురించి ఒక పాయింట్ చెప్తా సార్. జనరల్గా అందరు తెలిసిన విషయం కావచ్చు, కొందరు తెలియని వాళ్ళు కూడా ఉంటారు. పెళ్ళి అవుతుంది, భార్య భర్తలు ఇద్దరు పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత ఇది మన ఆషాఢ మాసం అనేది వస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాఢ మాసం లోపల మ్మ్. పెళ్ళైన అమ్మాయి అత్తమ్మకం చూడొద్దు అని చెప్పేసి అక్కడ ఒకటి పాయింట్ చెప్తారు. మ్మ్. అది ఎందుకు చెప్తారు? అత్తమ్మకం కోడలు చూడొద్దు అని చెప్పి ఆషాఢ మాసం లోపల ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి తల్లిగారింటికి వెళ్ళిపోతుంది అమ్మాయి. పంపించేస్తారు వీళ్ళు కూడా, అత్తమ్మనే పంపించారు, పో 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 అని చెప్పేసి. ఎందుకు పంపిస్తారు సార్? మ్మ్. దానికి ఒక రీజన్ ఉంది. ఓకే. అంటే భార్య భర్తలు ఆ టైంలో గిట్ట ఒకవేళ కలిస్తే మ్మ్. కరెక్ట్ 9 నెలల వరకు ఏప్రిల్లో మే కాలం వస్తుంది. అంటే వాళ్ళు డెలివరీ అయ్యే టైమింగ్ మ్మ్. విపరీతమైన ఎండలు ఉంటాయి. ఆ ఎండాకాలం లోపల వాళ్ళు డెలివరీ అయితే పుట్టిన పాపకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళు ఎందుకంటే వీక్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్స్ అయితే ఏమన్నా జరగచ్చు. ఓకే. అంటే అప్పుడు రవాణా పరిస్థితులు సరిగా లేక, హాస్పిటల్ సరిగా లేక, మ్మ్. అప్పటి పరిస్థితులల్లో దాన్ని అట్లా చెప్పినట్టు. జనరల్గా ఇవంతా వివరంగా చెప్పేంత ఓపిక వాళ్ళకి లేదు, వినేది వీళ్ళకు ఉండదు. మ్మ్. ఇక అప్పుడు ఏంటంటే ఏం చెప్తే అది నమ్మే వ్యవస్థ అప్పుడు. మ్మ్. కాబట్టి అక్కడ ఏంటంటే కోడలు ముఖం అత్త చూస్తే, అత్త ముఖం కోడలు చూస్తే వీళ్ళిద్దరికి ప్రాబ్లం అయితే అత్తకి ఏదైనా ఇబ్బంది అవుతుందని అట్లా చెప్పినాడు. భయపెట్టేసరికి, అత్తకు భయపెట్టేసరికి మెయిన్ కారణం వచ్చేసి ఇక డైరెక్ట్ చెప్తే అప్పుడు వినటోళ్ళు కాదు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఎవరు వినరు సార్. అంటే దీన్ని మూఢనమ్మకమే అనుకోవచ్చు, మ్మ్. లేకపోతే దీన్ని అర్థం చేసుకుంటే ఇది కరెక్ట్ పాయింటే అనుకోవచ్చు, సైంటిఫికే అనుకోవచ్చు. సైంటిఫిక్, అవును. సైంటిఫిక్ అనుకోవచ్చు. ఇంత కొన్ని కొంచెము ఇది ఈజీగా చెప్పాలని కొంచెం తికమకలు తెలిసి తెలియకుండా ఏదో చెప్పేసి మొత్తం మీద జనాల్ని మెస్మరిజం అంటే మ్మ్. కొన్ని ప్రాబ్లం నుంచి గట్టెక్కడానికి కూడా ఇవి కొన్ని చెప్పారు అన్నట్టు. మ్మ్. ఇంకా దీనిలో కొందరు ఏంటంటే ఏం పని పాడలేని వాళ్ళు, కొంచెం విద్య తెలిసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం పని చేయకుండా మంచి కాలు మీద కాలేసుకొని కూర్చొని వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏదో ప్రాబ్లంతో వస్తే వాళ్ళకి ఏదో మనస్తృప్తి చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎంతో కొంత తీసేసుకొని వీళ్ళ జీవితాన్ని లీడ్ చేయడం, ఇటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. మ్మ్. ఇప్పుడు కూడా బహుశా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ ప్రాబ్లంతో వాళ్ళు వచ్చిండ్రు. మ్మ్. ఇంకా ఈయన వృత్తి ఈయనది, ఇంకా వాళ్ళ వృత్తి వాళ్ళకి ఏదో ముచ్చట చెప్పేసరి వాళ్ళకి ఆడికి తృప్తి, మ్మ్. వాళ్ళు వెళ్ళిపోతారు. మ్మ్. వెళ్ళిపోయిన దానికి ఇక వీళ్ళు ఫీజులు తీసుకోవడం మ్మ్. ఇదొకటి. ఇంకా ఇది కాకుండా ఇప్పుడు కొందరు వాళ్ళు వీళ్ళు కూడా ఇంట్లో కొంచెం 50% సైంటిఫిక్ ఉంటుంది, ఇంకా 50% వాళ్ళ బతుకు తెరువు కూడా ఉంటుంది. ఓకే. 2 రకాలు ఉంటుంది. ఆ. ఏది ఇప్పుడు ఇవి నవగ్రహాల పూజ చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, దీనికి బంగారం ఉంగరం పెట్టాలి, దీనికి వెండి ఉంగరం పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి అని చెప్పేసి సరే ఎంతో కొంత వాళ్ళకు దాని ప్రభావం ఉంటే ఉండొచ్చు. మ్మ్. జనరల్గా వాళ్ళ అవసరాన్ని వీళ్ళు కొంచెం క్యాచ్ చేసుకుని అవసరం అంతే కదా. మ్మ్. మ్మ్. ఏదో మనిషి మానవ జీవితం లోపల ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి అంతే నమ్మకాలు కొన్ని అంతే. ఆ నమ్మకాలని సరిగా అర్థం చేసుకుంటే ఓకే. మ్మ్. కానీ గుడ్డిగా నమ్మేది ఏదైనా కానీ మూఢనమ్మకమే. మ్మ్. మా గురువుగారు ఒక మాట చెప్పింది నాకు ఒకనొక సందర్భం. నాకంటే ఎవరైనా చెప్పేది ఆ విషయం. ప్రపంచంలో మనం ఎవరిని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు, నాతో సహా. మ్మ్. అంటే గురువు చెప్పిన మాట. ఓకే. నువ్వు నన్ను కూడా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. మ్మ్. మళ్ళీ దీంతో పాటు ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఎవరితోని కూడా బాగా ఇది మన బాగా క్లోజ్ అంటే ఇట్లా విడదీయలేనంత అనుబంధాలు కలిగి ఉండద్దు. మ్మ్. ఫిజికల్ అటాచ్మెంట్ ఫిజికల్ డిస్టర్బెన్స్ జరగడానికి కారణము.
అవుతుంది అని చెప్పేసి ఒక మాట చెప్పిండు అనమాట. ఓకే. అంటే ప్రాబ్లం ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎవరికైనా రావచ్చు, ఈ సృష్టిలో ఉన్నదే అది. అయితే ప్రాబ్లం వచ్చినప్పుడు ఈజీగా ఎవరికి వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవాలి. బంధం అనేది ఒకటి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవాలి. కానీ బాగా క్లోజ్ ఉండేసరికి ఆ బంధము ఫ్రీగా ఫ్రీ కాలేరు. అప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంటారు, బాగా డిస్టర్బెన్స్ అవుతుంటారు. అట్లా కాకుండా ఉండాలంటే మొదటి నుంచి జాగ్రత్తగా ఉన్నది బెస్ట్. ఓకే. ఇంకోటి చూసుకున్నా, దిష్టి అని అసలు నిజంగా అసలు అట్లాంటివి ఉన్నాయా? సో ఇంటికి కూడా మనం గుమ్మడికాయ లాంటివి అట్లాంటివి కడుతూ ఉంటాం. అంటే ఎంతవరకు అది అంటే మన నమ్మకాలని మనం పాటించి మనం చేస్తున్నాం అవన్నీ. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. దీనికి ఒకటి సార్, ఒకటి ఇది మానసికమైన స్థితి అని అనుకోవచ్చు. రియల్గా సమాజం ఇప్పుడు మన మనిషికి శరీరం ఉంది సార్, ఈ శరీరంతో పాటు మనసు ఉందంటారు. ఇప్పుడు ఏమంటారు, అరే ఈరోజు నా మనసు బాగాలేదురా అంటే వాళ్ళకి కనబడుతుంది మనసు అనేది. కానీ ఉంది అంటే ఉంది, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. చదువుకుని కూడా యాక్సెప్ట్ చేస్తారు, చదువుకొని కూడా యాక్సెప్ట్ చేస్తారు. మనసు ఉన్నదంటే ఉన్నది, అది ఎక్కడ ఉంది ఎట్లుందంటే ఎవరు చెప్పలేరు, అదొక ఫీల్. అట్లనే మనం శరీరము, మనస్సు, ఆత్మ అంటే ఒక చైతన్యం, ఎనర్జీ మన లోపల ఉంటేనే మనం కదులుతూ మాట్లాడుతూ ఇవన్నీ చేస్తాం. ఈ ఎనర్జీ మొత్తం మన శరీరంలోకి బయటకు వెళ్ళిపోయింది అనుకో, తీసుకుపోయి బొంద పెట్టురా కాలబెట్టరా అని చెప్పేసి అంటారు. అదే ఆత్మ, అదే ప్రాణం, అది భగవత్ చైతన్యం అని అంటారు. దాన్నే దైవం అంటారు, ఇంకా అన్ని రకరకాలుగా పిలుస్తారు. అట్లనే ఈ మనస్సు అనేది వాస్తవంగా అందరికి ఉంటుంది. ఓకే. అయితే ఇది దివ్యమైనటువంటి జ్ఞానం లోపల ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ సహజమైతే వచ్చేటి వస్తుండే బయటకు పోతుండే అని చెప్పేసి అంటే ప్రాబ్లమ్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు, పట్టించుకోరు. ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవడం కంటే వదిలేయడం బెస్ట్. ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు దాని గురించి ఒక మైండ్లో పెట్టుకొని పట్టుకోవడం కంటే అరే ప్రాబ్లం వచ్చి కొంతసేపు ఉండిపోతుంది, అదొక డ్యాన్సర్. ఓకే. ప్రాబ్లం అనేది ఒక డ్యాన్సర్ వచ్చేసి మన దగ్గరికి వచ్చినప్పుడు దానికి మనం దూరంగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఆ ప్రాబ్లం మనం పట్టుకుంటే అది డ్యాన్స్ చేస్తుంటుంది, దాంతోపాటు మనం కూడా డ్యాన్స్ చేసేసి అలసిపోతాం. పట్టుకోకపోతే బెస్ట్ కదా, అది కొంతసేపు ఎగిరి 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 అదే అలసిపోయి వెళ్ళిపోతుంది. కానీ ఆ ఎగురుతున్న డ్యాన్సర్ మనం పట్టుకుంటే దాంతోపాటు మనం కూడా అలసిపోతాం. జనరల్గానే ప్రాబ్లం వచ్చిందంటేనే మనం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఆ ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు జస్ట్ అబ్జర్వేషన్ చేసి వదిలేస్తే అయిపోద్ది. ఓకే. పోకుండా దాన్ని పట్టుకోవడం వల్ల ఇంకెక్కువ డిస్టర్బెన్స్కి గురవుతాం, ఎక్కువ ఎనర్జీ లాస్ అవుతాం. సో ప్రాబ్లం వచ్చినప్పుడు జస్ట్ వచ్చింది కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది అని చెప్పేసి న్యూట్రల్ మోడ్లో ఉండాలి అంతే ఆ టైం కొంచెం. ఓకే. సాధ్యమైనంత వరకు ఇది అరే కొంచెం, అందుకే కొందరు అయ్యగారుల దగ్గరికి పోతే చెప్తారు, నీ పీరియడ్ బాగలేదు బిడ్డ, కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి. ఇప్పుడు పొద్దున టీవీలలో కూడా ప్రతిరోజు జాతకాలు చెప్తున్నారు. కొంతవరకు మనం వాటిని మెయింటైన్ చేయాలి, పాటించాలి. అంటే ఇది ఖర్చు అయితలేదు కదా, ఖర్చు పెట్టే పని చెప్తలేరు కదా వాళ్ళు. అరే ఈరోజు కొంచెం నీకు టైం బాగలేదు, నువ్వు కొంచెం న్యూట్రల్గా ఉండని చెప్తున్నారు. ఉంటే ఏమైంది, రేపు నీకు ఈరోజు మంచిగా ఉందని చెప్పేసి అంటే పో ఇక ఏమైనా చేసుకో. ఇవాళ నీకు పోతే పనులు కావరా, బయటకు పోతే పనులు కావరా, ఇప్పుడు ఇవాళ దుందామంటే ఈరోజు మంచిగా లేదురా అని చెప్పి చెప్తారు. ఆయన ఎందుకు చెప్పిండని చెప్పిపోయి ఆయన దుందామని చెప్పిపోయే వరకు విపరీతం రాలవాన పడుతుంది అనుకో, ఇబ్బందే కదా. ఇన్నవనుకో అయిపోతుంది, ఆ రోజు మంచిగా విశ్రాంతి దొరుకుతుంది, ఇంకా ఎనర్జీ ఎక్కువ అయిపోతుంది. ఇలాంటిది రేపు చేసుకుంటూ ఆటోమేటిక్గా అయిపోతుంది మంచి పని. అంటే పెద్దల మాట పెరగన్న మూట అంటే కొన్ని విషయాలు వినాల్సింది. కరెక్ట్. సో కుటుంబ విలువల గురించి చూసుకున్నా, సంబంధాల గురించి అంటే బంధాల గురించి చూసుకున్నా, 5 బంధాలు అని అంటారు. ఓకే ఓకే. సో దాని గురించి చాలా మంచి ప్రశ్న ఇది నిజంగా. ఇది ఈ 5 బంధాల గురించి ఎవరైతే తెలుసుకొని దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితం నిజంగా ధన్యమిది. వాళ్ళు జీవితాన్ని ఎంత అన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉన్నా కానీ మంచి హ్యాపీగా నవ్వుకుంటూ జీవితం హ్యాపీగా కొనసాగిస్తారు. ఇది మంచి ప్రశ్న, దీన్ని మనం మాట్లాడుకుందాం. ఓకే. అయితే దీన్ని మాట్లాడుకునే ముందు ఒక
ఇంకొక పాయింట్ ఉంది, దాన్ని ముగించేసి దీన్ని ఇళ్ళకి వచ్చేద్దాం. మ్మ్. అదేంటంటే ఓ మనిషి ప్రారంభం ఎక్కడ జరుగుతుందంటే బాల్యం, పుట్టుక. బాల్యం లోపల మనం ఇంతకుముందు 10 సంవత్సరాలు అనుకున్నాం, మ్మ్. అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత సార్ దగ్గరికి పోతాం, కట్టె పట్టుకుంటాడు, గజగజ అనుకోడు, ఇవన్నీ సిస్టమేటిక్ వ్యవస్థ, ఓకే మంచిగానే ఉంది అది. మ్మ్. అక్కడి నుంచి వెళ్ళి యవ్వనంలోకి వస్తాము. వచ్చిన తర్వాత అప్పుడు ఇక చదువులు, జాబు అంతా జరుగుతూ ఉంటుంది. మంచి జాబ్ సంపాదించినట్టు దొరకబట్టి పెళ్లి చేస్తారు ఆటోమేటిక్గా, లేకపోతే ఇక తల్లి వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు జరుగుతున్నాయి కదా మ్మ్. లవ్ మ్యారేజ్ అవన్నీ మరి. మ్మ్. కానీ ఎంతైనా తల్లిదండ్రి పెద్దలు కొంచెం అన్ని రకాలుగా చూసి వాళ్ళ అనుభవాన్ని కూడా అలంకరించి ఈ అబ్బాయికి అమ్మాయి సూట్ అవుతుంది, ఈ అమ్మాయికి అబ్బాయి సూట్ అవుతుంది అని చెప్పేసి కొంతవరకే చూడాలి. ఇక అన్ని రకాలు చూస్తే కూడా మనిషి మళ్ళీ ఫెయిల్ అవుతాడు. 50% ఉన్న చాలా అవతల పక్క, యువతల పక్క 50, అవతల పక్క 50 వాళ్ళు బతుకుతారు. ఓకే. కానీ ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే తల్లిదండ్రులు కూడా జనాలు అంతా కమర్షియల్ అయిపోయారు. మీరు ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు అంతా డబ్బు 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 చుట్టూ తిరుగుతున్నారు ప్రపంచం. వాళ్ళు ఇప్పటి నుంచి వెళ్ళి సచ్చేదాకా వాళ్ళకి అవసరం ఉన్న పని చేసుకుంటూ వాళ్ళు కష్టపడి బతికితే చాలని చెప్పేసి కోరుకోవాలి. కానీ ఇప్పుడు ఈ బిడ్డ ఇయ్యంగానే వాళ్ళ 100 సంవత్సరాల జీవితానికి సరిపోయే సంపాదన వాళ్ళ దగ్గర ఉందని ఇప్పుడే చూస్తే ఎట్లా? అందరి దగ్గర ఉంటుంది సంపాదన. ఇది కరెక్ట్ కాదు. అబ్బాయి కష్టపడే వ్యక్తా కాదా? ఇప్పుడు సంబంధాలు చూడండి, చాలా మంది పెళ్ళిళ్ళు అయితే లేవు. 30, 35, 40. ఇప్పుడు నా క్లాస్మేట్ ఇప్పటికి వానికి 40 చిల్లర ఉంటుంది, పెళ్లి కాలే ఒక వ్యక్తి ఉన్నాడు. వానికి కాలు సక్క లేదా కన్ను సక్క లేదంటే కాలు కన్ను సక్కనే ఉన్నాయి, మంచిగా ఎర్రగా బుర్రగా మంచిగా ఉంటాడు, కానీ పెళ్లి కాలేదు. కారణం ఏంటంటారు? అంత తొందరపాటు, ఎక్స్ట్రా ఇప్పుడు ఇది కావాలి అది కావాలి, ఓవర్ ఎక్స్పెక్టేషన్సే. మనిషికి కష్టపడే తత్వం ఉండాలి. నేను హ్యాపీగానే బతుకుతా, నా ఫ్యామిలీని చక్కగా చూసుకుంటాను, కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. అంటే ఒకప్పుడు చూసుకున్నా పెళ్లిల గురించి, అంటే అదే 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 అబ్బాయి ఏం చేస్తాడు చూసినప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్న కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అవునవును. అది కూడా కొంచెం తక్కువ అయిపోయింది. అంతే అంతే డైరెక్ట్ అమెరికా సంబంధాలు, కరెక్ట్ ఆస్ట్రేలియా, యూరోప్ అని ఉంటుంది. కానీ సార్ ఇది కూడా మంచి ప్రశ్న సార్. వాస్తవంగా ఇప్పుడు చిత్ర విచిత్రం ఏంటంటే, ఇంతకుముందు తల్లిదండ్రులు పెద్ద మనుషులు ఎట్లుండే వాళ్ళంటే, అరే మా జీవితం ఏదో అయిపోయింది కానీ మా పిల్లలన్నా మంచిగా బతకాలని చెప్పేసి జాగ్రత్తగా ఆలోచించి ఒకరికి సంబంధాలు చూసి మంచి సంబంధాలు చూసిర్రు. నాకు తెలిసి ఒక 25, 30 సంవత్సరాల కింద అసలు అంత అద్భుతంగానే ఉండేది, అంత కలిసిమెలిసి మంచిగా ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు ఈ తల్లిదండ్రుల తలకాయలు కూడా కొంచెం ప్రాబ్లంలో పడ్డాయి. ఎందుకంటే ఓళ్ళని చూసేవాళ్ళు, ఇవన్నీ ఫోన్లు ఇవన్నీ వచ్చేసరికి వీళ్ళ మైండ్లు కూడా కొంత దుబ్బే ఉంటాయి. అంటే సహజంగా మాట్లాడుతున్నా, ఏం లేవలేమని అనుకున్నా కానీ వాస్తవం ఇది. ఇప్పుడు వాళ్ళకి అమెరికా చూడాలని వీళ్ళకి తల్లిదండ్రులు కోరికుంటే వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది వేరే దేశం చూడాలని చెప్పేసి. బిడ్డకు అమెరికా సంబంధం చూడాలని వీళ్ళకే కోరిక ఎక్కువ, వీళ్ళకే పిచ్చి ఎక్కువ. తల్లికి ఉండొచ్చు బహుశా అమెరికా సంబంధం, లేకపోతే స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఆ ల్యాండ్ ఈ ల్యాండ్. అంటే జనరల్ సార్, జనరల్ చెప్తున్నా సార్. మీరు అదే ఇవన్నీ ఊహలు సార్, ఊహలు. అదేదో గ్రేటు, అది భూమే సార్. ఇక్కడున్నది భూమే, అక్కడున్నది భూమే, ఇక్కడున్న వాళ్ళ మనుషులమే, అక్కడున్న మనుషులమే. కొంచెం చేంజ్ ఉంటుంది అంతే. నీకు అంతగానో కోరుకుంటే ఓ 2 లక్షలు ఖర్చు పెట్టు, 5 లక్షలు ఖర్చు పెట్టు, పోయిరా చూసిరా. దానికోసం ఎందుకు నీ బిడ్డ జీవితం సర్వనాశనం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు మనము అన్నదమ్ములము, అక్క చెల్లెములము, చుట్టాలం, బంధువుల గిన్నె ఉండగానే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం సాల్వ్ చేయలేకపోతున్నాము. మన అందరు విడిచిపెట్టేసి నీ బిడ్డను పంపించేతో అమెరికాకు వేయడం, అక్కడ వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఓదార్చేందుకు అక్కడ ఎవరు దిక్కే ఉండరు. ఆ అబ్బాయి అంటే వాని ప్రాబ్లం వానికే ఉంటుంది, వాడు జాబ్ చేసుకుని వస్తాడు, వానికి ఎన్నో టెన్షన్లు ఉంటాయి. వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య లోపల ఏదో చిన్నగా ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే జరుగుతున్నాయి. మన దగ్గర వండుకుంటేనే, మన ఇంట్లో ఉన్నప్పుడే భార్య భర్తల మధ్యన అసలు కొట్లాడుకునే వాళ్ళు ఉండరు. కొట్లాడుకుంటేనే ప్రేమ ఉన్నట్టు అంటారు. వాస్తవంగా వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి మన జ్ఞానం ఉంటే పిల్లలకు సలహా ఇవ్వాలి. లేకపోతే ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి ఈ అమ్మాయికి సరి అయిన అబ్బాయిని ఎట్లా చూద్దాం, ఏం చేద్దామని చెప్పేసి ఒక నలుగురిని సంప్రదించి మంచి సంబంధం చూసుకోవాలి. అది అంటే ఈ అమ్మాయి గుణగణాలకు అనుగుణంగా సరిపోయే వ్యక్తిని చూసుకోవాలి. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తా సార్. మస్తు జరుగుతున్నాయి, మామూలు విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు దీని గురించి. అయితే నేను దీన్ని స్టడీ చేసిన సార్. ఓకే.
దీనికి ఒకటి మంచి పాయింట్ ఉంటుంది సార్. ఒకటి, ఇది ఒక బాటిల్ సార్. ఉమ్, ఇది వాటర్ బాటిల్. ఇది ఉమ్, ఈ వాటర్ బాటిల్కి దీనికి ఒక క్యాప్ ఉన్నది. ఉమ్, ఇది డబ్బా. ఉమ్, ఈ డబ్బా, ఈ మూత, ఉమ్, ఇవి ఇవి రెండు స్టాండర్డ్గా ఉండాలంటే ఈ మూత అనేది ఈ డబ్బాకు గట్టి టైట్గా పట్టుకోవాలి సార్. పట్టుకున్నప్పుడు ఇల్లున్న నీళ్ళు బయటపడాయి. కరెక్ట్. అట్లా కాకుండా ఈ డబ్బా ఒకటే రకంగా ఉండి మూత ఒకటే స్టాండర్డ్లు ఉంటే ఉమ్, ఇప్పుడు ఇవి రెండు ఎప్పుడు కూడా కలవయి. ఉమ్, అవును. కలవై ఎప్పుడన్నా కొంచెం బయట పడ్డదంటే మొత్తం మొత్తం నీళ్ళని బయటకు వెళ్ళిపోతాయి. అవును. ఎందుకు సార్ జనాలు ఇప్పుడున్న తల్లిదండ్రులు ఇంత పిచ్చోళ్ళు అయిపోయింది సార్? ఈ చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకుంటలేరు? ఉమ్, ఇద్దరికి అండర్స్టాండింగ్ కావాలంటే ఎట్లా అండర్స్టాండింగ్ అవుతారు? ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ ఇంట్లో అమ్మాయి పెద్దది, ఇంటికి పెద్దది. అటువంటి అమ్మాయికి అవతల పక్క ఇంట్లో వాళ్ళ ఇంట్లో చిన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఒక పెద్దోళ్ళకు ఒక చిన్నోళ్ళను, ఒక చిన్నోళ్ళకు ఒక పెద్దోళ్ళను ఉమ్, ఇస్తే ఒకళ్ళు చెప్పినట్టు ఒకళ్ళు వింటారు. ఉమ్, ఇప్పుడు ఒక ఇంటికి పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఆయనకు చిన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీని ఎట్లా లీడ్ చేయాలి ఆయన కొంచెం అవగాహన ఉంటుంది, కష్టం తెలుసు, ఓపిక ఉంటుంది. అటువంటి అబ్బాయికి ఒక ఇంటి అమ్మాయి చిన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినాం. ఉమ్, అమ్మాయికి ఏం అనుభవం ఉండదు, బాధ్యత ఉండదు, కొంచెం మీదనే ఉంటుంది అనుకుందాం. ఉమ్, ఈ అబ్బాయికి అన్నీ తెలుసు కాబట్టి ఆమెను అర్థం చేసుకుంటాడు. చేసుకొని కొంతకాలం గిట్లా కాదు గిట్లా అని ఓపికతో ఆమె జ్ఞానం చెప్పి సర్ది చెప్పుకొని మెల్లగా భార్యని నడిపించుకుంటా పోతాడు వాడు. ఇది పర్ఫెక్టే. ఇంకొక ఇంట్లో ఒక అబ్బాయి చిన్నోడు ఉన్నాడు, వాడందరికంటే చిన్నోడు కాడు కొంచెం గారాభంగా పెంచుతాడు. వానికి బాధ్యత సరిగా ఉండదు, తెలివి బాగుంటుంది, అందరినీ ఎవరిని ఎట్లా మోల్డ్ చేయాలి, ఏ విధంగా ఎట్లా చేయాలి తెలివిగా మంచిగా చేస్తాడు. కానీ ఎక్కడ తగ్గాలనో అక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలనో అక్కడ పెరగాలని అక్కడ ఆ సబ్జెక్టు సరిగా అవగాహన ఉండదు. అప్పుడు అవతల పక్కింట్లో అమ్మాయి అంటే ఆ అబ్బాయికి చిన్నోడైతే ఆ అబ్బాయి పెళ్లి చేసుకునే అమ్మాయి వేరే వాళ్ళ ఇంట్లో పెద్ద అమ్మాయిని ఎన్నుకోవాలి. పెద్ద అమ్మాయిని ఎన్నుకుంటే ఆ అమ్మాయికి అన్నీ తెలుసు, ఇంట్లో అన్నదమ్ములు ఎట్లా చూసుకోవాలి, అక్క చెల్లెలు ఎట్లా చూసుకోవాలి, చిన్నోళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది, వాళ్ళని ఏ విధంగా అయితే మోల్డ్ చేసుకోవాలని చెప్పి ఆ ఓపిక, సహనము అవన్నీ ఆమెకు ఉంటాయి. కాబట్టి ఆమె ఆటోమేటిక్గా అండర్స్టాండింగ్ చేసుకొని ఆయనను ఏ విధంగా సెట్ చేసుకొని ఆ విధంగా సెట్ చేసుకుంటుంది. అంటే ఎట్లా ఈ డబ్బాకు మూత లెక్క అదే ఇద్దరు స్టాండర్డ్ ఉంటారు, వాళ్ళు ఇంట్లో మాట బయటపడది ఎప్పుడు. బాగా చెప్పారు. అట్లా కాకుండా ఇద్దరు చిన్నోళ్ళే అనుకుందాం. ఒక ఇంట్లో ఆడపిల్ల ఇంట్లో చిన్న అమ్మాయి, అబ్బాయి వాళ్ళ ఇంట్లో వీడు చిన్నోడు, ఇద్దరు చిన్నోళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇద్దరు షార్ప్, ఇద్దరు కత్తు పట్టుకొని తిరిగేటోళ్ళు, అంటే షార్ప్ యాక్టివ్ ఉంటే వాళ్ళు అవసరమే, వాళ్ళు కూడా అవసరమే, కష్టపడేటోళ్ళు అవసరం, చేయించటోళ్ళు అవసరమే, చేయించటోళ్ళు అవసరమే, అన్నీ అవసరమే. ఈ ఇంట్లో చిన్నోడు వీడేం చేత కానివాడు అంటే మాట చెప్తున్నా, ఏం కష్టపడాడు, అందరితో ఏదో మాయం మాటలు చెప్పి ఏదో చేయించుకుంటాడు పని. అబ్బాయి అట్లే ఉన్నాడు, అమ్మాయి అట్లే ఉంది, ఇంట్లో పని కావాలి, వంట చేయాలి. ఈ అమ్మాయి చేయకపోయా అబ్బాయి చేయకపోయా ఓళ్ళు చేసి పెట్టాలి వంట. టైం మీద అందరికీ ఆకలి అవుతుంది, ఆకలి అయినప్పుడు కోపాలు వస్తాయి, కోపాలు వచ్చినప్పుడు కొట్లాట పెట్టుకుంటారు. ఆ కొట్లాటను ఓడి తీర్చాలి, ఓళ్ళ తరం అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇవే. ఓకే, అస్సలు పాయింట్ పక్కకు పడేసి పనికిరాని పాయింట్ ముందర తీసుకుంటారు. ఏంటంటే ఎంత డబ్బు ఎంత ఉంది, ఏం సంపాదిస్తున్నాడు, ఇప్పుడు అన్ని ముచ్చట్లన్నీ అవే ఉంటాయి. అంటే జీవితంలో డబ్బు అవసరమే సార్, కానీ డబ్బే జీవితం అయితే కాదు కదా. కరెక్ట్. అన్ని అవసరమే, అన్నిటిని సమన్వయం చేసుకుని నడిపించుకుంటూ పోతే ఇబ్బంది లేదు. ఇట్లా ఆలోచించడం వల్లనే ఈ తిగమకలతోని వాళ్ళ తలకాయలు ఖరాబ్ అవుతున్నాయి, తల్లిదండ్రుల తలకాయలు కూడా ఖరాబ్ అవుతున్నాయి, పిల్లల లైఫ్లు కూడా నాశనం అవుతున్నాయి. దానికి కారణం నేను 200% చెప్తున్న తల్లిదండ్రులు. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఇది అయిపోయింది, ఐదో సంబంధం, ఇది అక్కడికి వెళ్దాం. ఇక అది ఇంకా మెయిన్ పాయింట్ అన్నట్టు. ఇక ప్రపంచంలో ఎన్ని తరాలు గడిచినా, ఎన్ని యుగాలు గడిచినా, ఏదైనా మనిషి మానవ ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఏది మారినా ఎన్ని మారినా బంధాలు మాత్రం ఐదు బంధాలు ఉన్నాయి సార్.
ఎవ్వరైనా చెక్ చేసుకోండి. దీనిలో ఎక్కడైనా పొరపాటు ఉంటే మీరు చెప్పు, నేను మార్చుకుంటా. ఓకే. ఉండేటి 5 బంధాలే. ఆ విషయ జ్ఞానం పరిజ్ఞానం ఉంది అంటే ఇంకా మనిషి టెన్షన్ పడే అవసరం లేదు. 5 ఇట్లనే ఎటు తిరిగినా ఎటు పోయినా కింద పడ్డా మీద పడ్డా గవ 5 ఉన్నాయి. 5 బంధాలు ఏంటి సార్, మనం డిస్కషన్ చేద్దాం సార్. ఓకే. ఇప్పుడు 5 బంధాలు ఏంటి అంటే సడన్లీ డిస్టర్బ్ అవుతారు. అవి 5 ఏంటి, ఎక్కడి అత్తనా మామనా మరి లేకపోతే ఇంకెవరన్నా ఇంకెక్కడి నుంచి ఎలా ఉంటాయి ఈ బంధాలు అని చెప్పేసి అంత ఆలోచించే అవసరం లేదు. ఫస్ట్ మనం పుట్టుక నుంచి వద్దాం సార్. మీరే చెప్తారు సార్, ఇది ఏదో నాకేదో తెలుసు నేనేదో చెప్తా మీరేదో వింటారని కాదు, జస్ట్ డిస్కషన్లో తెలిసిపోతుంది. ఫస్ట్ మనకు మొదటి బంధం ఏంటి సార్, మనం పుట్టినప్పుడు బంధం ఏంటి సార్? అమ్మ నాన్న. ఎస్, వెరీ గుడ్. ఓకే, ఇది ఒక బంధం. ఓకే. ఇది తల్లిదండ్రులు అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మనకి ఇంకొక బంధం ఏర్పడుతుంది. ఇంకొక బంధం ఏదై ఉంటుంది జనరల్గా తల్లిదండ్రి తర్వాత నెక్స్ట్ మన ఫ్యామిలీలో స్టెప్ ఏంటిది, తర్వాత స్టెప్ అన్నయ్య అక్కయ్య. ఎస్, అంతే. ఇక అన్న తమ్ముల తర్వాత అక్క చెల్లెల అనుబంధం, ఇది రెండో అనుబంధం. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. అదే చిన్నోళ్ళు పెద్దోళ్ళు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు, ఏదైతే బంధం అయితే బంధం రక్త సంబంధం. ఇది రెండో బంధం. ఈ 2 అయిపోయిన తర్వాత ఇవి 2 ఇంట్లో ఉండే బంధాలు. ఇంట్లోకి వెళ్ళి బయటకు అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి బయటకు అడుగు పెడతాం, అప్పుడు ఇంకొక బంధం ఏర్పడుతుంది. అదేంటి సార్ చెప్పండి, అది జనరల్. ఓకే. ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం. ఎప్పుడు వెళ్తాం? స్కూల్కి వెళ్తాం. ఎస్, గ్రేట్ సార్. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు జ్ఞానవంతులే సార్. అంటే ఈజీగా దానికి డిస్కషన్ చేస్తే అయిపోతుంది సార్. 4 మంచి ముచ్చట్లలో అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఇక అంత కమర్షియల్, మనుషులు కమర్షియల్ అయిపోయి ప్రతిదాన్ని కమర్షియలైజ్ చేసేసి జనాలను ఇబ్బందులను ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సరే, ఓకే, మనం కరెక్ట్ పాయింట్లో వెళ్ళిపోదాం ఇక మళ్ళా. మూడవది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్తో పాటు గురువు కూడా వస్తాడు. నిజంగా చెప్పాలంటే మనం ఇంతకుముందు అనుకున్న దాని ప్రకారం గురువు ప్రేమ, గురువు కూడా మనకు ఒక రకంగా ఆత్మీయ స్నేహితుడే. ఓకే. ఈ మూడవది స్నేహితులు. స్నేహితులు ఇక మనం ఎప్పటిదాకా స్నేహితులు ఉంటారంటే మనకు తెలిసి 5వ తరగతి అంటే 5 సంవత్సరాల వయసు నుంచి పెళ్లి చేసుకునేదాకా స్నేహితులతోనే మనం ఎక్కువ గడుపుతాం వాస్తవంగా. 25 సంవత్సరాల దాకా స్నేహితులతో గడుపుతాం. అంటే ఒక 20 సంవత్సరాల అనుబంధం ఉంది సార్ ఇక్కడ. ఇంకా 25 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మాయికి అబ్బాయికి వాళ్ళకైనా కానీ వయసు అయింది కాబట్టి పెళ్లి చేస్తారు. అప్పటికి జాబు ఏదో ఏదో అన్నీ తెలుసుకొని ఉంటారు కాబట్టి 25 సంవత్సరాలు పెళ్లి చేస్తారు, అంతే కదా సార్? అవును. ఇక ఇప్పుడు ఎన్ని బంధాలు అయినాయి? 3 అయినాయి. 3 అయినాయి. 4వది ఏంది? ఆటోమేటిక్గా నేను సహాయం చెప్పేసి చెప్పాను మీరు. ఇక మ్యారేజ్. ఎస్, మ్యారేజ్లో అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి, అంటే భార్య భర్తల అనుబంధం. ఇది 4వది. ఇక ఇది 4వది అయిపోయి 5వది ఎవరైనా చెప్పగలుగుతారు, ఈజీ చెప్పండి సార్. ఇక పిల్లలు. ఎస్, 5 బంధాలు ఉన్నాయి సార్. 6వది లేదు ఇక. సరే, 6వది అత్త మామ ఉన్నాయి, బాబాయిలు ఉన్నారు, ఇవన్నీ చెప్తాం సార్. అత్తమ్మ అనే లోపల మళ్ళీ ఒక అమ్మనే చూపిస్తున్నాం కదా. అవతల పక్కన అమ్మ అమ్మనే. ఇప్పుడు రోడ్డు పూట ఒక మన తల్లి వయసున్న ఒక స్త్రీ అట్లా పోతుంటే ఓ అమ్మ అని పిలవంగానే ఇటు పిలిస్తే ఏంది కొడుక అంటది అక్కడ. బంధం అయితే అమ్మదే కదా. తర్వాత నాన్న వయసున్నాను అనుకో, జనరల్గా నాన్నని పిలకపోవచ్చు కానీ బాబా అని పిలుస్తాం, కాకా అని పిలుస్తాం, బాబాయ్ అని పిలుస్తాం, పెద్ద బాబు అని పిలుస్తాం. ఎట్లా పిలిచినా పలుకుతాడు లేదా? పలుకుతాడు. పెద్ద బాపు అంటే మన బాపేనే, పెద్ద నాన్న అంటే నాన్ననేనే, చిన్న నాన్న నాన్ననేనే. అరే భావన అయితే అదే జరుగుతుంది కదా. అవును. తర్వాత తల్లిదండ్రి అయిపోయింది. అన్నదమ్ములల్లా ఇప్పుడు అంతా మనకు తోడబుట్టినోళ్ళతోనే ఎల్లకాలం లీడ్ చేస్తున్నాం. లేదు, బయట బజార్లో పోతే ఎడికైనా కానీ అన్న గది, అక్క గది అండి. అంటే ఎవరినైనా కానీ ఒక సోదరి భావనలు అద్భుతంగా నడుస్తున్నాయి. ఇంకే ప్రపంచం మొత్తంలో జరుగుతున్నాయి. మన ఇండియాలో అయితే ఇంకా అద్భుతమైన విషయం ఇది. తోడ ఉట్టకపోయినా అంతకంటే ఎక్కువగా అనుబంధాలను మెయింటైన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 5 బంధాలు ఏ బంధం చాలా గొప్పది అంటారు? ఇక మనం అటే వెళ్దాం. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ మనం చెప్పుకుంటూ వస్తే ఇక మీరు అడిగిన దాన్ని బట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, 5వ సంవత్సరం నుంచి 25 సంవత్సరాల వరకు మన స్నేహితులతో కలిసి ఉంటాం అనేది ఒకటి చెప్పినాము. అంటే ఎన్నేళ్ళ బంధం అది? అంటే జనరల్గా 20 ఏళ్ళ బంధం. స్నేహితులతో 20 ఏళ్ళ బంధం. సరే, ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఒక ఆడపిల్లను తల్లిదండ్రుల దగ్గర ఎన్ని సంవత్సరాల దాకా ఉంటుంది? అంతే 20 నుంచి 25 సంవత్సరాలు. అంతే 20 ఏళ్ళు వేసుకు లెక్క.
అబ్బాయి అయినా అమ్మాయి అయినా 20-25 సంవత్సరాలు ఒక 5% లెక్క కాదు మనకు 20 ఇయర్స్ అనుబంధం ఉంటుంది. ఉమ్, అమ్మాయికి పెళ్లి చేస్తే తల్లిదండ్రికి దూరమై వెళ్ళిపోవాల్సిందే, ఉమ్, తల్లిదండ్రికి అన్నదమ్ములకు దూరం వెళ్ళిపోవాల్సిందే అమ్మాయి. ఉమ్, ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో అబ్బాయి కూడా మన జాబ్ కొరకు తల్లిదండ్రులు కూడా ఇడిచిపెట్టిపోయే పరిస్థితులు తయారవుతున్నాయి. ఉమ్, అరే ఇడిచిపెట్టిపోయినా పోకపోయినా పెళ్ళి అయిందంటే సగం అమ్ముకున్నట్టే. అంటే ఆడ అట్లా ఏ బంధాలైనా ఒక 20-20 ఏళ్ళే ఉంటున్నాయి. ఉమ్, కానీ 20 ఏళ్ళకు స్టార్ట్ అయ్యి చచ్చేదాకా కలిసి ఉండే బంధం భార్య భర్తలదే కదా. ఉమ్, ఇది ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 80 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ అన్ని బంధాల్లోకెల్లా ముఖ్యమైన బంధం భార్య భర్తల అనుబంధం అనేది ఎవరు దీని మీద అబ్జర్వేషన్ చేసి తెలిసిపోతుంది. ఓకే. అటువంటప్పుడు మనం ఎంత పెళ్లి చేసుకునే సమయంలో మనం దీని గురించి ఎంత అవగాహనతో ఉండాలి, ఎవరైనా కానీ తెలుసుకోవాలి. కరెక్ట్. ఉమ్, రాబోయే భార్యని నేను ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి భార్యని ఏ విధంగా చూసుకోవాలనే దాని గురించి కొంచెం సమయం ఇచ్చి ఆలోచించి పెట్టుకోవాలి. ఉమ్, ఉమ్, ఒక అబ్బాయి ఉమ్, ఉమ్, ఇది రియల్గా చెప్పాలంటే అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. అసలు ఇది దీనికి నిజంగా ఆయన ఒక పెళ్లికి ముందు ఒక సంవత్సరం పాటు దీని గురించి స్టడీ చేసుకోవాలి, అడగాలి, తెలుసుకోవాలి, ఉమ్, ప్రిపేర్ అయి ఉండాలి. ఉమ్, 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 కానీ ప్రిపరేషన్ ఏం జరుగుతలేదు. ఏం ప్రిపరేషన్ జరుగుతుందంటే డబ్బు డబ్బు డబ్బు. మీ డబ్బు అంటే ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత నువ్వు భార్యతో మాట్లాడకుండా అంటే కనీసం మాట మాట్లాడకుండా, ముచ్చట పెట్టకుండా, ఏం చేయకుండా పొద్దున్న నుంచి 24 గంటలు సంపాదించుకుంటే దాన్ని కోట్లు తీసుకొచ్చి పెడితే సంతోషపడుతుందా? ఉమ్, జనరల్గా లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు ఏ వ్యవస్థ ముచ్చటనే మాట్లాడుకుంటే డబ్బే ప్రాధాన్యత అనుకుందాం. ఉమ్, ఆ అమ్మాయికి ఒక డబ్బే అవసరమా? ఉమ్, ఆ డబ్బు కోసం వచ్చిందా? కాదు కదా. ఉమ్, ఆ అమ్మాయికి ఏం కావాలి? ఈ 5 బంధాల ప్రేమనే కావాలి అమ్మాయికి, ఇంకేం కోరుకోదు నీ దగ్గర ఎక్కువ. ఉమ్, ఇవంతా ఈ బయట ఈ సమాజంలో అంతా చేసే అంతా ఏమంటారు కదా వాళ్ళ యొక్క అభిప్రాయాలే. ఉమ్. బట్ చాలా వరకు మనం సమాజంలో చూసుకుంటే కంప్లైంట్స్ అన్నీ ఎక్కువ అమ్మాయిల మీదకి వెళ్తున్నాయి ఇప్పుడు. Yes, yes. అంటే తనదే మిస్టేక్స్ అని కొంచెం పోర్ట్రే చేస్తున్నారు. అవును. అండ్ అంటే పెళ్ళి అయినాక మళ్ళీ అంటే అబ్బాయి వాళ్ళ మమ్మీ డాడీతో ఉండడానికి కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బంది అనేటువంటి అంటే బయట సమాజంలో మొత్తం అమ్మాయి తప్పన్నట్టు చాలా వరకు పోర్ట్రే అవుతుంది. ఎస్ ఎస్ ఎస్. అయితే దీనికి క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఎవరైనా కానీ అబ్బాయి ఉన్న చోటనే ఉంటాడు. ఉమ్, ఆ అమ్మాయి మాత్రమే మారుతుంది. ఉమ్, అమ్మాయి మారేటప్పుడు తను చిన్నప్పటి నుంచి వెళ్ళి కని పెంచిన తల్లిదండ్రులతో ఎంతో అనుబంధం ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. ఉమ్, ఉంటుంది. అట్లే కాకుండా తోడబుట్టిన అన్నదమ్ముల మీద, అక్క చెల్లెళ్ళ మీద అనుబంధం ఉంటుంది. ఉమ్, తర్వాత తను చుట్టుపక్కల వాడకట్టు అందరి ఇళ్ళల్లో అంటే పక్క పొంటి ఇళ్ళతో కూడా అనుబంధాలు ఉంటాయి, స్నేహాలు ఉంటాయి. ఉమ్, ఉండాలి కదా. అవును. ఎందుకు ఉండద్దు? స్నేహం ఎందుకు ఉండద్దు మనిషికి? ఉమ్, అదొక ప్రేమనే కదా. ఉమ్, అది తర్వాత ఆ స్నేహం అనేది ఇంకో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఎక్కడో ఒకటి సాకారం అవుతుంది. ఉమ్, అవునా కాదా? అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధాన్ని తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు అన్ని బంధాలను అక్కడ పెళ్ళి అని భర్త అన్నటువంటి ఒక మెడల ఒక మంగళసూత్రం కట్టేసరికి ఇక కథం కట్టిన తర్వాత అటున్న మనిషి ఇటు అయిపోయింది. ఎంత విచిత్రం చూడండి మన సంస్కృతి సాంప్రదాయంలో అయిపోయి ఆ అమ్మాయి అప్పుడే ప్రిపేర్ అవుతుంటుంది. ఇంకా నేను దూరం కావాలి అవుతున్నాయి ఇక అంతే, ఇక నేను పోతున్నా, ఎట్లుంటుందో ఏం కథనో అని చెప్పేసి ప్రిపేర్ అయ్యి అత్తగారి నుంచి కాంచెల్లి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తగారింటికి పోయేటప్పుడు ఆటోమేటిక్గా నువ్వు వద్దు అంటే కళ్ళకి నీళ్ళు కారుతుంటాయి. ఎంత గ్రేట్ చూడండి. ఆ అమ్మాయి అన్ని బంధాలని మర్చిపోతుంది, ఇక కరిగించుకుంటుంది లోపల ఒక పవర్ క్రియేట్ చేసుకొని ఆ బంధాలని కరిగించేసుకుంటుంది. అందుకే చూడండి ఆడపిల్లలు అంటే ఏడుస్తారు. ఏడవడం వల్ల ఏంటంటే వాళ్ళలో ఉన్న బాధలు అనేటి బ్లాస్ట్ అయిపోతాయి, రిలాక్స్ అయిపోద్ది. ఏడవడం వల్ల అమ్మాయి రిలాక్స్ అయిపోద్ది. ఓకే. అది అంటే మగవాడి కంటే ఎక్కువగా బాధల్ని పెయిన్ చేసేది ఒక అమ్మాయి. ఎక్కువగా బాధలు కలిగేది అమ్మాయికే. మగవాడు ఏంటంటే బయటపడతాడు, చెప్పుకుంటాడు, కానీ ఆడవాళ్ళు బయటపడరు, చెప్పుకోరు మ్యాక్సిమం. దానికి బయట పెట్టుకోవడానికి ఒకే ఒక మార్గం ఎన్నుకుంటారు. అది ఏంటంటే ఏడవడం. అమ్మాయి కళ్ళకి నీళ్ళు గారినాయి అంటే అవతల పక్క ఆమె ఎంతో బాధపడ్డది అనేది అర్థం చేసుకుంటారు ప్రపంచం మొత్తం ఎక్కడ పోయినా కానీ. అందుకే
ఆ తల్లి వారి నుంచి వెళ్ళి పంపించేటప్పుడు మా బిడ్డను కొంచెం ప్రేమగా పెంచుకున్నాం. మీ చేతిలో పెడుతున్నాం, మీదే బాధ్యత, మీరే తల్లి అయినా తండ్రి అయినా అన్న అయినా తమ్ముడైనా అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ చేతులు తీసి ఈ చేతుల మీద పెట్టేసి ఇక మా బాధ్యత అయిపోయిందని చెప్పేసి వాళ్ళు అక్కడ అప్పగింతలు జరుగుతుంటాయి కార్యక్రమం మీద. ఇది కూడా ఎంత సైంటిఫిక్గా ఉంది, ఎంత పద్ధతిగా ఉంది. సరే అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా, అప్పుడు చెప్పేటప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా. అంటే ఫస్ట్ ప్రిపేర్ అయి ఉండాలి, అప్పుడు అర్థం చేసుకోవాలి. ఇక అమ్మాయి మన ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది జీవితాన్ని జీవించే విధానం అండర్స్టాండింగ్ కొరకు ఆ అమ్మాయి మనసులో స్థానం సంపాదించడానికి కనీసం ఒక 6 నెలల పోరాటం చేయవలసి ఉంటుంది. 6 నెలల పోరాటం. అది ప్రిపేర్ అయి ఉన్నోనికి ఈజీ, ప్రిపేర్ కాకపోతే మాత్రం అలా తిరిగిత్ర అవుతుంటాడు, ఆగమవుతుంటాడు. దాని కొరకు ఫ్రెండ్స్ దగ్గర కూతురు ఎట్లా ఉండాలరా, ఏం చేయాలి ఆడేం చెప్తారు ఫ్రెండ్. నువ్వు మొదలు ప్రిపేర్ అయి ఉండాలి, మొదలు తెలుసుకుని పెట్టుకోవాలి ఆ విషయం ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అనేది. నువ్వు పెళ్ళైన తర్వాత పోతే అప్పుడు నువ్వు డిస్టర్బెన్స్, వాడేదో చెప్తాడు, తెలిసింది ఒకటి చెప్తాడు, తెలియని ఒకటి చెప్తాడు. వేరేటోళ్ళు చెప్పిన దాన్ని నువ్వు ఫాలో అవడు కాదు. ఫస్ట్ ప్రిపేర్ అయి ఉండి ఆ అమ్మాయి స్థితిగతిని పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెకు అనుగుణంగా నేను ఎట్లా మారాలనుకొని మారాలే తప్ప ఇంకొకళ్ళు చెప్పిన దాన్ని ఇక్కడ ప్లే చేస్తే అంటే మనం ఫ్లాప్ అవుతాం. అందుకే ఇప్పుడు ఇక పెళ్ళైనాక ఇవి అండర్స్టాండింగ్ లేక ఈ సినిమాలు చూసి మాక్సిమం మనం ప్రతి ఇంట్లో చూసుకున్నా అంటే వచ్చే అమ్మాయికు అత్తమ్మతో ఎక్కువ గొడవలు ఉంటాయి సహజంగా. అంటే అది గొడవలు కూడా కాదు, ఎందుకంటే జనరల్గా కొన్ని ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి ఇక్కడికి వచ్చి ఆ ఫ్యామిలీలో కలవడానికి జరిగే చిన్నపాటి ఘర్షణ అంటే ఇప్పుడు ఒక కత్తి ఉన్నది, ఒక చాకు ఉన్నది, ఇంకో దానిలోకి లోపలికి ఇట్లా అట్టిగా పెడితే పోదు, అది లోపల దానికి గట్టిగా ఘర్షణ చేస్తేనే లోపలికి పోతుంది. ఒక మేకు అయినా కొట్టాలంటే లోపలికి పోవాలంటే ఘర్షణ జరుగుతుంది. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి ఈ ఇంట్లోకి వచ్చి ఇందులో అండర్స్టాండింగ్ కావడానికి కనీసం ఒక 6 నెలల నుంచి 6 సంవత్సరాల ఘర్షణ జరుగుతుంది ఆ కుటుంబం లోపల. ఈ ఘర్షణ అనేది సహజమైంది, దీన్ని అర్థం చేసుకుంటే ఆనందం, లేకపోతే బాధ. ఆ ఇంటి అమ్మాయి మన ఇంటికి వచ్చిందంటే ఈ అబ్బాయి ఫస్ట్ ఆ అమ్మాయికి ఒక మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక ఒక తండ్రి చూపించినంత ప్రేమని ఈ అబ్బాయి అమ్మాయికి చూపించాలి. తండ్రి ప్రేమను చూపించాలి. మగోడు అనేటోడు భర్త మగాడు భర్త అనేటోడు తండ్రి చూపించిన ప్రేమ కంటే ఎక్కువ చూపించాలి. అంటే తండ్రిని డామినేట్ చేయాలి వీడు. అప్పుడు ఆమె లోపల మార్కులు వేసుకుంటుంది, అబ్బాయి అబ్బా గ్రేట్ రైట్, మా తండ్రి కంటే గొప్పవాడు అని అక్కడ మార్కులు వేసుకుంటుంది. అక్కడ ఆమె ఫుల్ఫిల్ అయిపోతుంది. అక్కడ నువ్వు ఎక్కడ స్థానం సంపాదించాలనుకుంటున్నావు, ప్రపంచం మీద కాదు, జనాల మీద కాదు, 10 మందికి చూపించుకోవడానికి కాదు, ఆమె హృదయంలో మన స్థానాన్ని సంపాదించుకోవడం కొరకు తండ్రి కంటే గొప్ప ప్రేమను పంచి ఆమె ఇది ఓకే అని చెప్పి ఆమె ట్రిక్ వేసుకుంటే నువ్వు ఓకే, లేకపోతే లేదు. అంతే. నీకు 6 నెలల్లో తెలిసిపోతుంది నువ్వు ఎటువంటి. అందుకే చెప్తుంది ఆడ మగవాడు కాదని చెప్పేసి పోలీస్ స్టేషన్లోకి పోతుంది, ఎక్కడికైనా పోతుంది. ఎందుకంటే వాళ్ళ లోపల ఒక తండ్రిని మించినోడు కావాలని కోరుకుంటుంది ఆమె కూడా. ఎందుకంటే అవన్నీ చూసినాయి, అవన్నీ పాతయే. తండ్రి చూపించిన ప్రేమను చూపిస్తే ఏం గ్రేట్, ఆయనకంటే ఎక్కువ చూపించాలి. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అమ్మాయికి, ఉండాలి కూడా. అక్కడ తండ్రిని వర్పించినట్టు గ్రేట్. తర్వాత అన్నదమ్ములు ఉంటారు. ఒకనొక సందర్భం లోపల నువ్వు తోడబుట్టిన దానిలాగా చూసుకోవాలి దాన్ని. అంటే ముచ్చట చెప్తున్నా, అంటే ఆ ప్రేమ అట్లా నువ్వు కనపరిచినప్పుడు ఒక తోడబుట్టిన దానికంటే ఎక్కువ చూపించుకున్నప్పుడు ఆ తోడబుట్టిన వాళ్ళు డిలీట్ అయిపోతారు, నువ్వు వాళ్ళు యాడ్ అయిపోతావు. అక్కడ ట్రిక్ వేసుకుంటుంది, అన్నదమ్ములు వాళ్ళు ఫాల్తు కాదు, ఈయన గ్రేట్. అంటే ఇట్లా మార్కులు మనకి ఎంతెంత పడుతున్న కొద్ది మన అనుబంధం పెంచుకుంటుంది, క్లోజ్ అవుతుంటుంది, దగ్గరికి అవుతుంటుంది, మూవ్ అవుతుంటుంది. కావాలి కదా, మూవ్ కావాలి కదా, కోరుకునేది అదే కదా. తర్వాత స్నేహితులు ఉంటారు. అమ్మాయి చదువుకున్నప్పుడు బెంచ్ మేట్స్ ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు, పక్క పొంటి వాళ్ళు ఉంటారు, ఇంకెవరో ఉంటారు ఉండద్దా? ఉండాలన్నా ఉండద్దా? స్నేహితులు ఉంటారు. కానీ వాళ్ళను మరిపించే అంత ఆ స్నేహ భావన, ఆ స్నేహం యొక్క బంధం నీకు విలువ తెలిసి ఆ స్నేహితులందరినీ మరిపించే అంత గొప్ప స్నేహితుడు నీ లోపల నుంచి
వచ్చేసి ఆమె హృదయం లోపలికి చేరాలి. ఇది ఒక వశీకరణ ఒక రకంగా. అప్పుడు ఈ ప్రపంచంలో ఈయనంత గొప్ప స్నేహితులు ఎవరు లేరు, అక్కడ ట్రిక్ చేసుకుందా అయిపోయా కథం. ఇక కథం నీకు పూర్తిగా నీకు దాసోహం అయిపోద్ది అమ్మాయి. 60 మార్కులు పడిపోయినాయి. ఇక భర్తగా ఏముంది, ఆయన చేసేది పెద్ద ముచ్చట. 20 మార్కులు ఎవడైనా ఎత్తాడు. ఆ ఒక్క విషయం లోపలనే నేను మౌనగాన్ని మగోని అంటే అవి యాక్సెప్ట్ చేయది. ఇది పాయింట్ సార్. ఎవరు చెప్తున్నారు ఈ పాయింట్? ఎవరు చెప్తారు? ఎక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? ఎక్కడ జరుగుతుంది అంటే సార్, మగోడు మగతనం అని అంటే నేను మగోడిని నేను గ్రేట్ అని చెప్పి చూపించుకో ఒక్క 20% కాదు, మానసిక వ్యవస్థలో జరుగుతుంది సార్. అర్థం చేసుకోవడంలో లోపించడం వల్ల జరుగుతుంది ప్రాబ్లం. వాళ్ళకి కావాల్సింది ఏంటి సార్? ఆడపిల్లకి ప్రేమనే కావాలి, ఇంకేం అవసరం లేదు ఆమెకి. అరే తిండి ఏడైనా దొరుకుతుంది, నువ్వు అడకచ్చి పెట్టినా కానీ అవి తింటది. నువ్వు ఏది తీసుకొచ్చి పెట్టినా అవి తింటది. నువ్వు తింటున్నావు నీతో కలిసి తింటది అమ్మాయి. డబ్బు అంటావా? డబ్బు అనేది జనరల్గా ఏంటంటే అవసరం అనేది నీకు తెలవాలి, ఆమె అది ఆమె సమస్య కదా, అది నీ సమస్య. డబ్బు అనే సమస్య ఆడపిల్ల సమస్య కదా, అబ్బాయి సమస్యనే అది. ఓకే, నీకు ఆ అమ్మాయి సేవలు చేస్తుందా లేదా నువ్వు చూసుకో. ఇంట్లో వంట చేస్తుందా, బట్టలు పెడుతుందా అంటే జనరల్గా. కానీ ఇప్పుడు ఇంకొక సమస్య కూడా ఉన్నది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, ఆమె నీకు చేయాల్సిన అన్ని చేస్తున్నాయి, నువ్వు ఆమెకు చేయాల్సిన అన్ని నువ్వు చేయాలంతే. కానీ ఫస్ట్ ఒక 6 నెలల్లో జరిగే ఘర్షణ లోపల తండ్రిని మరిపించి, అన్నదమ్ములు మరిపించి, స్నేహితులు మరిపించగలిగితే ఆమెకు దాసోహం అయిపోద్ది అంతే. నేను ఇడిచిపెట్టదా ఇక. ఆ నమ్మకం విశ్వాసం అది నీ లోపలనే ఉండాలి. ఆమె ఎవరితోనన్నా మాట్లాడుకొని, ఎవరితోనన్నా ఫోన్లో మాట్లాడుకుంటుంది. అక్కడున్న బంధాలు అనేవి ఉన్నాయి కదా, అవి ఆమె మర్చిపోయేదాకా మాట్లాడుతుంది. మరిపోయాల్సిన బాధ్యత నీది అంతే. ఓకే, ఇది పక్క. ఇదే కాకుండా ఇంకొక పాయింట్ ఉంటుంది సార్. అప్పటికే ఆమెకు పిల్లలు లేరు కదా, నాకు కూడా పిల్లలు కలగాలనే కోరికను కూడా పుట్టించాల్సింది కూడా మగడే సార్. ఆమెకు అనిపించాలి, అబ్బా నా భర్త గ్రేటు, ఈయనకంటే మంచోని కనాలి, గొప్పోని కనాలి అన్న భావన లోపల కలిగితేనే ఆమె కంటది సార్. పిల్లలు కలగాలన్న ఆలోచన కూడా ఆమెకు కలగడానికి కూడా పురుషుడే కారకుడు. ఇంకా ఇక్కడ ఆమె మా మనసు లోపల అట్లా అనుకున్న రోజే ఆమె కూడా యాక్సెప్టెడ్గా ఉంటుంది. ఓకే, అంటే ఒక భూమి లోపల ఒక విత్తనం అనేది పెట్టడం మన బాధ్యత, కానీ అది ఫలిస్తుందా లేదా అని అది భూమి చెప్తుంది. ఆ భూమికి తెలియాలి గొప్పతనం అది, ఆ భూమి గొప్పతనం అది. అంటే భూమిలో ఎరువు అది ఇది అన్ని పర్ఫెక్ట్ చేస్తేనే, భూమిని మనం మంచిగా చూసుకుంటేనే ఆ పంట మంచిగా వస్తుంది. అట్లే కూడా శ్రీమూర్తి కూడా అంతే. ఆమెకి ఏమేమి కావాలో అన్ని మనం సమకూర్చిన తర్వాత ఆ అమ్మాయి మన ఇంటి దీపమే, మన ఇంటి లక్ష్మే. ఇదంతా మార్పు చెందడానికి, ఈ ఘర్షణ వాతావరణం నుంచి బయటపడడానికి 6 సంవత్సరాలు పడుతుంది సార్. 6 నెలల నుంచి వెళ్ళి ఈ మధ్యలో ఎందుకు ఓపికలు ఉండలేవు సార్, ఎందుకు అర్థం చేసుకుంటలేరు తెలియదు సార్ చాలా మందికి. ఈ విషయం తెలియదు. రాగానే ఇప్పుడు అక్కడి నుంచి నా కోడలు రాగానే వచ్చి రా నా కాలు నొక్కు, నా ముక్కు వెండు, 4 గుద్దులు గుద్దు అని చెప్పేసి నీ కోరికలు ఆమెకి ఏం అవసరం? అంటే ఆమె మనసు మారడానికి మీరు చెప్పేది ఇవన్నీ కంప్లీట్లీ అంటే నేను కూడా కొత్తనే వింటున్నా ఇప్పుడు. అంటే మాక్సిమం నేను చూసినంత వరకు ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత పెద్ద సోషల్ మీడియా ఉంది, ఇన్ని చూసినా నేను మాక్సిమం అమ్మాయి సైడ్ నుంచే తప్పులు బాగా కనబడుతున్నాయి. అట్లే పోర్ట్రే అవుతుంది. అమ్మాయిలు అంటే వచ్చినాక ఇక్కడ వీళ్ళతో ఉండడానికి ఇష్టపడతలేరు, ఇంట్లో వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతలేరు, ఇట్లాంటివి విన్నా. కానీ అంటే వచ్చిన అమ్మాయిని ఈ విధంగా చూసుకోవాలి ఇట్లా అనేది మీరు చెప్పిన వాక్యాలు మరి చూడాలి, చూసేవాళ్ళు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు అంటే యాక్సెప్ట్ చేయాల్సినవి మీరు చెప్పేటానికి కరెక్టే ఉన్నాయి సార్. మళ్ళీ ఇది నేను చెప్పింది ఇప్పుడు ఒక 50% చెప్పిన, ఇంకా 50% కూడా మళ్ళీ ఉంటుంది సార్. ఇక సగం ఇప్పుడు ఈ బిందెలు ఉన్న, ఇప్పుడు ఈ కుండలు ఉన్న సగం నీళ్ళు ఆ కుండలు పోసినామంటే ఆ కుండలు ఉన్న సగం నీళ్ళు ఈ కుండలకు కూడా రావాలి, మళ్ళీ కలవాలి ఇవి. నేనేదో అమ్మాయికి మొత్తం అబ్బాయి చూసుకోవాలని కాదు, ఇక్కడ అమ్మాయి కూడా జ్ఞానవంతురాలై ఉండి ఆ ఇంటితో మనకు సంబంధం లేదు, అవన్నీ ఏవి కావు. నన్ను ఇక్కడ మా అమ్మ నాన్న వాళ్ళు బుద్ధిమంతులే, జ్ఞానవంతులే,
నన్ను సరైన కుటుంబంలో నన్ను పంపిస్తారని బలంగా ఆ అమ్మాయిని నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించి వచ్చిన తర్వాత నా భర్త, నా అత్త మామలే నాకు సర్వస్వం అని చెప్పేసి భావించుకొని మెల్లమెల్లగా అవన్నింటి కొంచెం పక్కకెట్టుకోవాలి, తగ్గించుకోవాలి. ఈ తండ్రి మీద ధ్యాసను, అన్నదమ్ములు, దోస్తులు, పాత దోస్తులు, అవి ఇవి జ్ఞాపకాలని మర్చిపోవడం కొరకు వీళ్ళ లోపల ఇన్వాల్వ్ అవుతుండాలి, కలిసిపోవాలి. కలిసిపోయి ఒక భర్తను కూడా ఒక తండ్రికి వాళ్ళ ఇంట్లో తండ్రి అన్నదమ్ములతో ఎట్ట మెలుగుతారో అట్ట మెలగడానికి ప్రయత్నం చేయాలి అమ్మాయి కూడా. ఒక తండ్రిని అయితే ఏ విధంగా గౌరవిస్తుందో ఆ విధంగా వాళ్ళ మామయ్యని, వాళ్ళ భర్తని ఒక అన్నదమ్ముల్లాగా, ఒక అన్న ఉంటాడు, అన్నకి ఏ విధంగా మర్యాద ఇస్తుంది, ఏ విధంగా దగ్గరికి పోతుంది, ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధంగా మాట కలుపుతుంది, ఏ విధంగా చిలిపిగా చేస్తుంది. అంటే అన్నదమ్ముల కూడా మన అన్న చెల్లెళ్ళ మధ్యలో కూడా ఒక అనురాగంతో కూడుకుని ఒక అద్భుతమైన బంధం ఉంటుంది సార్. ఓకే. అదేదో అప్పట్లో రాజశేఖర్ ఏదో సినిమా అన్న చెల్లెలది ఏదో అదేదో చేతులకు పెట్టుకుని మైదాకు గోరింటాకు ఒక సినిమా వచ్చింది సార్, నేను చూసిన అది. ఆ సినిమా యువత కళ్ళకి వెళ్ళి ఆటోమేటిక్గా జారిపోయినాయి వాస్తవం. అంటే అంత అన్న చెల్లెళ్ళ అనుబంధం అంత గొప్పగా ఉంటుంది అంటే ఉంటుంది, ఉండాలి కూడా. మరి అటువంటి బంధాన్ని నువ్వు 20 సంవత్సరాల తల్లిదండ్రులు దూరం అవుతున్నారు, 20 సంవత్సరాలకు అన్నదమ్ములు చెల్లెలు దూరం అవుతున్నారు, 20 సంవత్సరాలకు స్నేహితులు దూరం అవుతున్నారు, అందరూ దూరం అవుతున్నా ఈ 80 సంవత్సరాలు కలిసి జీవించేటోళ్ళు మరి అన్ని పాత్రలు పోషించాలంటే అన్ని పాత్రలు పోషించాలి. ఇక మరి ఆ అనుబంధం, ప్రేమ అంత మమేకం కావాలి వాళ్ళ లోపల. కావాలంటే అన్ని పాత్రలు పోషించాలి, అమ్మాయి కూడా పాత్ర పోషించాలి. వచ్చిన తర్వాత ఆయన ఒక తండ్రిలాగా చూడాలి, ఆయన ఒక అన్నదమ్ముల్లాగా భావించుకోవాలి. వాళ్ళ స్నేహితులతో ఏ విధంగా ఆడుకున్నదో, వాళ్ళతో ఏ విధంగా చిలిపిగా చేసిందో ఆయనను కూడా వశపరుచుకోవడం కొరకు అట్లా అంటే ఫన్నీగా ఉండాలి, స్నేహాన్ని కనపరచాలి. తర్వాత ఒక్కొక్కసారి ఆయనకు కూడా ఉంటుంది, ఆ అబ్బాయికి కూడా నాకు కూడా పిల్లలు కావాలి అంటే నేను కంటే ఇటువంటి అమ్మాయి కంటే ఇంకా మంచి ఒక బిడ్డ నాకు రావాలని కోరిక కలగాల. అంటే ఆమె కూడా ఒక బిడ్డలాగా కూడా ఒక ప్రవర్తించాలి. అంటే ఒక యాక్టింగ్, ఇది జీవితం అనేది పెద్ద యాక్టింగ్, ఇది ఒక పెద్ద డ్రామా ప్రపంచం ఇది. దీనిలో ఏంటంటే ఏదో డ్రామా చేస్తున్నామంటే ఎవరికి తెలియదు, దీనిలో జీవించాలి. అంటే దీని గురించి మొదలే అవగాహన ఉండాలి. ఇది ఒక స్టడీయే, ఇది ఒక చదువే. ఒక పుస్తకాలు చదివేదే చదువు, ఇక మిగతా ఏది చదువు కాదు అనుకుంటే మనిషి పుస్తకాలు చదువుతాడు, మాట 4 పైసలు ఎక్కువ సంపాదించి ఒక మిషన్ తయారవుతాడు. కానీ ఈ సమాజం లోపల ఈ మానవ సంబంధాలు అన్నీ కూడా లీడ్ చేసుకుంటూ అందరితో కలిసిపోయి అందరిని కలుపుకొని తనను, తన కుటుంబాన్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని అందరినీ చిన్న చిన్న అవి ఏం జరిగినా అవన్నీ డిలీట్ చేసుకుంటా కలుపుకొని తను పోతూ తన కుటుంబాన్ని కూడా అందరినీ కలుపుకుంటూ ఈ ప్రపంచంలో అందరితో మెప్పు పొంద ఒక దివ్యమైనటువంటి చతురతను అందరూ కూడా ఇది స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి నేను ఇప్పటిదాకా చెప్పింది ఇది సబ్జెక్ట్. దీనికోసం నేను ఎన్నో పుస్తకాలు రీడ్ చేసిన, ఎంతో మందితో కలిసిన, ఎంతో మందితో డిస్కషన్ చేసిన. ఇవి నా యొక్క జీవితం లోపల జరిగిన అనుభవాలు, నా ఆలోచన విధానాన్ని మీ యొక్క అంటే భగవంతుడు నాకు అవకాశం మీ ద్వారా కల్పించిండు. మీకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు 100% కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా ఎన్నోసార్లు అనుకుంటున్నా, ఇప్పుడున్న పిల్లలకి నేను ఏ విధంగా చూస్తున్నాం సమస్యలు, ఒక్కొక్కరిది వింటుంటే చాలా బాధ కలుగుతున్నది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ విషయాలు జనాలందరికీ చేరి అందరు అర్థం చేసుకుని, ముఖ్యంగా యువత దీన్ని ఈ వీడియోని ప్రారంభం నుంచి ముగింపు దాకా ఒక సినిమా చూడడానికి 2 గంటలు కేటాయిస్తారు. మరి ఇది ఒక 1/2 అవర్ ఉందో 1 అవర్ ఉంటుందో ఎంత ఉంటుందో, కానీ దీన్ని పూర్తిగా విని అర్థం చేసుకొని మీ జీవితంలో ఆచరించి మీరు ఒక మంచి కొడుకుగా, మంచి అన్నదమ్ముల అక్క చెల్లెలు లెక్క ఒక మంచి కొడుకుగా, మంచి బిడ్డగా, మంచి స్నేహితులుగా, ఒక మంచి తల్లిదండ్రిగా, ఒక ఈ సమాజానికి ఒక మంచి పౌరులుగా మీరు మన దేశంలోనే కాకుండా ప్రపంచం కూడా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, అరే ఈ భారతదేశ సంస్కృతి ఇది, ఈ సనాతన సంస్కృతి ఇది, సాంప్రదాయం ఇది, ఇదంతా కూడా పద్ధతి ప్రకారంగా ఉంది, ఇదంతా కూడా ఇదొక సైన్సే. దీన్ని అర్థం చేసుకొని ఆచరించి అందరూ విజయవంతంగా దీన్ని
కొనసాగిస్తూ ప్రపంచానికి మనం ఆదర్శంగా అందరం మ్మ్. నిలవాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఈ వ్యవస్థకు, మ్మ్. ఆ, ఈ సమాజానికి, ముఖ్యంగా యువకులందరికీ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు థ్యాంక్ తెలియజేసుకుంటూ యూ అన్న. ధన్యవాదాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు